నువ్వు దేవుణ్ణి నమ్ముతావా? నమ్ముతా. సావబోతున్నానని తెలిస్తే ప్రతి ఒక్కడికి దేవుడి మీద నమ్మకం కలుగుద్ది. మనందరికీ పైపేద మీద గొంటుంటుంది తెలుసా? టచ్ చేసి చూసుకో. ఉందా? అది ఎందుకుందో తెలుసా? దానికి ఒక చిన్న కథ ఉంది. బ్రహ్మ ది క్రియేటర్ మొట్టమొదట మనిషిని సృష్టించినప్పుడు మనిషికి అన్నీ తెలుసంట. ఎదుటివాడి మనసులో ఏముందో తెలుసు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసు, ఎవడెప్పుడు చస్తాడో తెలుసు, ఎవడెప్పుడు పుడతాడో తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన మనిషి ఎందుకు ఊరుకుంటాడు? నేను దేవుడితో సమానమేనని దేవుడితోటే పేచి పెట్టి కూర్చున్నాడు. వీడికి మనశ్శాంతి లేదు, దేవుడికి మనశ్శాంతి లేదు. అప్పుడు తెలిసొచ్చింది దేవుడికి, అన్నీ తెలిసిన మనిషికి అన్నీ కష్టాలేంది. అప్పుడేసాడు దేవుడు మనిషి నోటి మీద వేలు, మోసు కూర్చోమని. ఆగుంటే ఇగుంటా. ఇందులో నీతుంది. ఎక్కువ జ్ఞానం పనికిరాదు. నీకు జ్ఞానం ఎక్కువైపోయింది. నేనెవన్నో మర్డర్ చేశా, అది నీ ఆఫీసు ముందు చేశా. నీ కర్మ కాలేదు, నువ్వు చూసావు. వెంటనే పోలీసులకు నేనని చెప్పేశావు. ఎలా చెప్పగలిగావు? ఎప్పుడో పేపర్లోనో టీవీలోనో నా ఫోటో చూసుంటావు. వెంటనే విజ్ఞాన ప్రదర్శన మొదలైంది. జ్ఞానం ఎక్కువైతే దేవుడు కాబట్టి నోటి మీద వేలే సీలేసి ఊరుకున్నాడు. ఇక్కడ సీలేసేది దేవుడన్నా, నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? పెద్దన్నతో. పెద్దన్న నందగాడి కోసం వెతుకుతున్నాడని నీకు తెలుసు. అయినా వాడికి షెల్టర్ ఇచ్చావు, పారిపోవడానికి హెల్ప్ చేశావు. పెద్దన్నకు రాయ్, నీ ఇష్ట దైవం ఎవర్రా? సాయిబాబా. కానీ ఇక్కడ నిన్ను కాపాడింది పెద్దన్న. పెద్దన్నకు జాయ్ అనుకుంటేలో పెద్దన్నకి జై, పెద్దన్నకి జై. ఏం నుంచన్నా? ఏడికన్నా? ఏం పని మీద అన్నా? చేయగలేదన్నా? కాలింది. మరి ట్రిక్ ఏంటి? బాధను భరించడమే ట్రిక్. ఆ ట్రిక్ తెలిసినోడు ఏదైనా సాధిస్తాడు. చలో నిఘాల్. నమస్తే అన్న. ఏం నాయక్, బాగున్నావా? బాగున్నా అన్న. కూసో అన్న, కూసో కూసో. నీ గురించే చూస్తున్నా. రేయ్, అన్నను మంచిగా చూసుకోండి రా. పండి, జల్దీ పండి. ఆడేదో దొంగి జరుగుతున్నట్టుందన్నా. అందుకే ఆపమన్నా. ప్రశాంతంగా ఉండే చోటు నాకు ఉండబుద్ధి కాదు. నేను కొంచెం ఖతర్నాక్ లాగా ఉన్నాడన్నా.
చెప్పరా గోవర్ధన్. మేడం జీకే మీద అటాక్ జరిగింది. ఆయన బతికిపోయాడు అంతేగా. మీకెలా తెలుసు మేడం? జీకేకి ఏమన్నా అయితే నువ్వు ఏడుస్తూ మొదలు పెట్టేవాడులే. ఆహా, మీ బుర్ర మేడం. బుర్రుండే ఏం లాభం రా, బుర్రున్న అమ్మాయిల్ని ఎవరు పెళ్లి చేసుకోరు. నువ్వు మ్యాటర్ రా. రేపు జీకే అన్న బర్త్డే కదా మేడం. మేమందరం శ్రీశైలం వెళ్ళి వస్తా ఒక దాబా దగ్గర ఆగాం మేడం. అక్కడ అటాక్ చేశారు మేడం. మేమందరం పోవాల్సిందే. ఎక్కడి నుంచి వచ్చాడు ఒక్కడొచ్చాడు మేడం. ఇక ఆయన మొదలు పెట్టాడు చూడండి. కడప కలిసొస్తే చెరుగ్గడ, ఎదురొస్తే రగడ. ఎవడో మనోళ్ళు పడతాడు. ఆయనకు ఒక సపరేట్ స్టైల్ ఉంది మేడం. ఇన్బిల్ట్ హీరోయిజం ఉంది మేడం. మరి అందం ఉందా? ఎందుకు అడిగారు మేడం? అందంగా ఉండే హీరోలు దొరకడం రేర్ కదరా. అందగాడే మేడం. మన్మధుడు మాస్ గా వస్తే ఎలా ఉంటాడో అలా ఉంటాడు మేడం. అసలు ఆ మీసాలకే అమ్మాయిలు కోసాలు కదిలిపోతాయి మేడం. ఇప్పుడు ఎక్కడున్నాడు? వెళ్ళిపోయాడు మేడం. నువ్వు ఫోన్ పెట్టేరా. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. ఏ జీకే, అయ్యో ఆల్ రైట్? నీకేం కాలేదు కదా? నీ మీద అటాక్ జరిగిందని తెలిసి నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? నా మీద దాడి జరిగినందుకు బాధ లేదు శిరీష. ఇవాళ ఒక దాదాను చూసిన ఆనందం ఉంది. బుల్లెట్స్ అయిపోయారా? అవునా? అతను కొట్టడం కాదు, కొట్టిన విధానం నాకు నచ్చింది. కూల్నెస్ అతని బ్లడ్లోనే ఉంది. అంతా బాగున్నప్పుడు ప్రతి ఒక్కడు కూల్గానే ఉంటాడు శిరీష. ఆపదలో ఉన్నప్పుడే అసలు క్యారెక్టర్ బయటపడుతుంది. ఇంతకీ అటాక్ చేసింది ఎవరు? ఇంకెవరు? ఆ భగవాన్ గడి గ్యాంగ్. ఆ జీకే గాని లేపడానికి మంచి ఛాన్స్ దొరికింది అనుకున్నాను. ఎట్టా మిస్ అయిందిరా? వాడెవడో బయట నుంచి వచ్చాడన్నా. ఎవడ్రా వాడు? ఏమో తెలీదు. మొదలుపెట్టింది మేమే గాని ఫినిషింగ్ మాత్రం వాడే ఇచ్చాడు. రేయ్, టీ ఆడరా. ఆడుంది, నువ్వే తీసుకో. టీ తాగనవరా?
అదిరింది. బాధించుకొని వచ్చింది కాక భజన, వాడు భజన చేస్తున్నావా? ఇప్పుడు భగవానానికి ఏం చెప్పాలి? అన్నా చెప్పరా జీరో. పెద్దన్న చెప్పిన పని ఫినిష్ చేశా, కానీ ఆ జీకే గాడు మిస్ అయ్యాడు. నాయనకెట్టుందన్నా? Sir, the reports have been reconfirmed. You have lung cancer. అయ్యా. ఏంటయ్యా అర్థం కాలేదనా? ఇందులో అర్థం కావడానికి ఏముందిరా? రిపోర్ట్లు, క్యాన్సరు, కన్ఫర్మ్డ్. ఎరా వచ్చావా? ఈ ఇంగ్లీష్ డాక్టర్ కూడా ఖాయం చేశాడరా, క్యాన్సరేనంట. అది సరిగాని ఆ జీజేజన్ లేపించారా? ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, బాగు చేయమని చెప్పు. చెప్పు. ఏంట్రా బాగు చేసేది? క్యాన్సర్ అంటే ఆ కేసు క్యాన్సిల్ అని అర్థం. సర్లే, ఆ జీకే గాని లేపేశారా లేదా? లేదు, మిస్ అయిపోయింది. ఆ భగవాన్ గాన్ని ఎదుర్కోవాలంటే ఇలాంటి విషయం ఉన్న వాళ్ళు మనకు కావాలి. విషయం ఎక్కువ ఉన్న వాళ్ళకి వినయం తక్కువ ఉంటుంది. జాగ్రత్త. అతనికి నిజంగానే వినయం లేదు. రేపు పార్టీ ఉంది రమ్మంటే ఏమన్నాడో తెలుసా? నాకు మూడుంటే వస్తా. ఎట్టి పరిస్థితుల్లోనూ అతను నాకు కావాలి. ఎక్కడున్నాడో చూడండి. గుడ్డేంటా ఎలా ఉంది? గుడ్డు నేను పెట్లా, కోడి పెట్టింది. తిను. ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చి గంట అవుతుంది. ఏమైంది అంటే మా కుక్క మ్యాట్నికి వెళ్ళాడు, వచ్చా చేసి పెడతాలే. అందా కుక్క కర్మరా బాబు. ఏంది టేబుల్ ఇంత దరిద్రంగా ఉంది? నువ్వు టేబుల్ తినడానికి వచ్చావా? టేబుల్ ఎట్టుంటుంది ఇంకా తగే. ఒరే నరసిగా, ఈ గుడ్డు ఎక్కడో విన్నట్టుందే. భయ్యా, గుండెకి చిల్లు పడింది భయ్యా. ఆపరేషన్ లక్షలు కావాలంటున్నారు. ఇదిగో ఈ పెద్ద సాయం చేస్తానంటున్నాడు. నువ్వు ఒక్క షూరిటీ సంతకం పెడితే చాలు భయ్యా, చిల్లి పూడిపోద్ది, చిల్లి పూడిపోద్ది భయ్యా. ఎంత లేట్ చేస్తే అంత లోతుగా పడతాయి దెబ్బలు. వచ్చేసా భయ్యా. ఈ చేతులతో నేను చావగొట్టాలని ఉండదు. అది చెయ్యాలంటే నేను తాకాల, అది నాకు ఇష్టంలా. థ్యాంక్స్ భయ్యా. నువ్వు కొట్టలేదా భయ్యా? తొందరేంలే, నేను వచ్చినానుగా. ఇంకా పడతానే ఉంటాయి దెబ్బలు. డబ్బులు అడరా? డబ్బులా? భయ్యా అదేమైందంటే భయ్యా, నువ్వు షూరిటీ పెట్టించిన డబ్బులు నేను ఆడాడ నొక్కేసిన డబ్బులు తీసుకుని హైదరాబాద్ లో బిజినెస్ చేద్దాం వచ్చా. ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా, ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కూడా బాగా పెరిగిపోయింది. అందుకని ఆ డబ్బులు తీసుకుని ఇల్లు కొనుక్కొని నాలాంటి 10 మంది లుచ్చాగడం కలిసి వ్యాపారం చేశాం. కానీ భయ్యా ఒక్క 50,000 కక్కుతుపడి మోసం చేశారని నన్ను ఆ కొడుకులు కొట్టి బయటికి పంపించారు భయ్యా. సర్వం కోల్పోయి సర్వర్ అయిపోయా. ఆ ఇల్లాడ చూపిస్తే ఏం చేస్తావు? వాళ్ళని కొడతావా ఏంటి? వాళ్ళు మామూలు రౌడీలు కాదు, ఒక్కొక్కళ్ళు చాకులు బాకులు. ఓహో. రేయ్, ఇల్లు నాదే. నా అపాయింట్మెంట్ లేకుండా ఎవడైనా అడుగు పెట్టినాడో అప్పుడమైపోద్ది. నీకు కూడా. నన్ను కూడా కలుపుకోనని చెప్పుకున్నా భయ్యా. అర్థమైంది కదరా అడ్డగాడిదిల్లారా. ఆయన హార్స్ పవర్ ముందు మీ ఫోర్స్ సరిపోదు, కానీ ఎవరినైనా నిఖార్సైన పర్సన్ తెచ్చుకోండి.
రేపు నువ్వు రిలీజ్ కాబోతున్నావురా, అనవసరంగా ఈ రోజు తప్పించుకోవాలని చూసావు. రేపా? ఆ మ్యాటర్ నాకు తెలియదే. సరే పద పద. రేయ్, ఈ విషయం ఎవరికి చెప్పబాకరా. సబ్బుకు భయపడిపోయిన గబ్బునాయడమని మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఆ విషయం ఎవరికి చెప్పకుండా ఉండాలంటే నువ్వు పని చేయాలి. ఏంటి? ఒక కొత్త సబ్బు పంపించి స్నానం చేయాలి. అన్న వస్తున్నాడు రా. నమస్తే అన్న. దండా చిన్నదే, దండం చిన్నదే. నాకు రెస్పెక్ట్ కావాలి. దానికి పైసలు కావాలి. నేను జీకే గండి కలవాలి. అన్నయ్య జీకే అన్న ఇంట్లో పార్టీ. ఎందుకు కొట్టానో తెలుసా? జీకే గండి జీకే అన్న అన్నందుకు. అన్నది ఆడు కదన్నా. నిన్ను కొట్టకూడదా? ఆఫ్టర్ ఆల్ ఆ జీకే గడు పిచ్చి బచ్చానా కొడుకురా. వాడికి దాదాగిరి దందాగిరి నేర్పింది నేనేరా. ఫంక్షన్ కి ఇన్విటేషన్ ఉందా? ఇన్విటేషన్ లేకపోతే నేను వెళ్ళని మీకు తెలుసు కదా. అవునా? అరే పెన్ను పేపర్ తీసుకో. బ్రహ్మం అన్నకి జీకే గడి ఆహ్వానం. అన్నా, సాయంత్రం ఫంక్షన్ కి నువ్వు తప్పకుండా రావాలన్నా. నీ కాల్ముక్త రాసావా? కాల్ముక్త అన్నప్పుడు వెళ్ళాలి కదరా. ఏరా అన్నొచ్చాడని జీకేకి చెప్పు. ఎలా నడు రాబాయ్, నడు. ఓ రాబాయ్. ఏరా గోవర్ధన్, భార్య పిల్లలు బాగున్నారా? అదేరా నీ భార్య నా పిల్లలు. ఏం చేయాలన్నా? వీడు జీకే అన్న చుట్టం, అందుకే వీడు వాగుడంతా భరించాలి. హే బ్రదర్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మూడొచ్చింది, వచ్చేసిన. నీకు మూడు రాకపోయినా నిన్ను వదిలేవాడిని కాదులే బ్రదర్. అట్నా? ముందుగా వచ్చింది నేను. ఆ జీకే గాడికి నేను కనపడలేదు, ఆడు కనపడ్డాడు. నువ్వు జరంత పొట్టి కదానా, కనికే కనిపించుండవు. పొట్టి గిట్టి అన్నావంటే తట్టలో పెట్టి గుట్టలో పడేస్తాను రే. నువ్వు నా కింద పంచేయక్కర్లేదు బ్రదర్, నాతో కలిసి పంచే. నా మాట విను. నేను డబ్బు మాట మాత్రమే వింటా. మనం చేసే ప్రతి పనికి నీకు పర్సెంటేజ్ ఉంటుంది. పనిలో రిస్క్ పెరిగే కొద్దీ అమౌంట్ మౌంట్ అవుద్ది. నువ్వు నాతో ఉంటే సిటీలో పెద్దన్న తరువాత మనమే కింగులమవుతాం. కింగ్ అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒకళ్ళ తర్వాత కింగ్ అనేదేలే పొంగే. నువ్వన్న మాట నిజమే బ్రదర్. సిటీలో పెద్దన్నతో పెట్టుకొని ఎవ్వడు బతకలేడు. నేను భగవాన్తో పెట్టుకోపోవడానికి కూడా కారణం అదే. భగవాన్ వెనక పెద్దన్నున్నాడు. భగవాన్తో పెట్టుకుంటే పెద్దన్నతో పెట్టుకున్నట్టే అవుతుంది. పెద్దన్నకి సిటీలో 20 years హిస్టరీ ఉంది. సనత్ నగర్ మర్డర్స్ తో వెలుగులోకొచ్చాడు. తరువాత పెద్ద సైన్యం తయారు చేసుకున్నాడు. వాళ్లలో నందా, భగవాన్, జయరాం ఫేమస్. రియల్ ఎస్టేట్ పడిపోయాక పెద్దన్న పాలిటిక్స్ లోకి దిగాడు. దాదాగిరి వదిలేసినట్టు పబ్లిక్ కి కనిపించడం కోసం వీళ్ల ముగ్గురిని దూరంగా పెట్టాడు. కానీ ఎప్పుడు మర్డర్ చేయించాలన్న వీళ్లతోనే చేయిస్తాడు. రీసెంట్ గా నందా సొంతంగా దందా చేస్తున్నాడని తెలిసి వార్నింగ్ కూడా లేకుండా వాణ్ణి చంపించబోయాడు. నందా ఇప్పుడు పరారిలో ఉన్నాడు. ఫైనల్ గా చెప్పొచ్చేదేంటంటే, ఇంకా గాలా నన్నిలా పార్టీకి పిలిచి పెద్దన్న, భగవాను, మారుతివాను అని ఏందేందో చెప్పి నువ్వు టెన్షన్ పడతాండవు. నన్ను టెన్షన్ పెట్టాలని చూస్తాండవు. ఇట్టా టెన్షన్ పడుతూ సంపాదించడం, సంపాదించిందంతా డాక్టర్లకు ఊడ్చిపెట్టడం అవసరమా? అది కాదు బ్రదర్. సిటీలో నా పరువు నిలబడాలంటే కనీసం ఆ జయరాం గారిని లేపేయాలి. కానీ పెద్దన్న రియాక్ట్ కాకుండా చూడాలి. నేనేం చెయ్యి? ఓ 50 లక్షలు నేను చెప్తా. 50 లక్షలు ఇస్తాను. ఇచ్చాను. చెప్పేం చెయ్యాలి? ముందు పార్టీ ఎంజాయ్ చేయాలా? ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. ఏంట్రా అలా చూస్తున్నారు? ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఉన్నాడా? అన్నా అర్జుడు. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ.
రేయ్ వాడందగాడే కావచ్చు, నాకంటే అందగాడా? ఏంటి బ్రహ్మన్న ఇదేనా రావడం? జైలు ఫుడ్ బానే వంటబట్టినట్టుందే. రేయ్ అన్నకు మంది వనరా. నాకు రెస్పెక్ట్ కావాలి. రేయ్ అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. రా బ్రదర్. నా పేరు బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం. ఇదంతా నాకెందుకు చెప్తాండవు? ఎవడైనా పరిచయం చేసుకున్నప్పుడు పేరు చెప్తాడు. నాకు కొత్త పరిచయాలు అక్కర్లా, ఇప్పటికే చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకటి పోయిన తర్వాత నేను పరిచయం చేసుకుంటా. ఏంటి నాతో పరిచయం అవ్వాలంటే ఎవడన్నా పోవాలా? నువ్వు కొట్టరావండి అన్నా. మేడం నేను పిలుస్తున్నారు. మేడం మీద ఉన్నారు. ఎవర్రా మేడం మీద ఉన్న మేడం? మెల్లగా అన్నా. మేడం జీకే అన్న పార్ట్నర్ పార్థసారథి గారు కూతురు. ఆయన ఇప్పుడు లేడు, పైకి పోయాడు. ఇంకా పైకన్నా. అన్నా జీకే అన్న మేడం ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. అందుకే చాలా రెస్పెక్ట్ గా చూసుకుంటాడన్నా. మీరు కూడా రెస్పెక్ట్ ఇస్తే మంచిదన్నా. ఇది సలహా అన్నా, మీరు పాడే చక్కర్లా. మీరు వెళ్ళండి అన్నా, మీరు వెళ్ళండి. నేను ఎక్స్పెక్ట్ చేసినంత అందగాడివేం కాదు. అందుకే అమ్మాయిలు నా ఎంట పడతా అంటారు. అదేం లెక్క? అందం ఎక్కువైతే అప్రోచబిలిటీ తగ్గుతుంది. నాకు సిగరెట్ అన్నా, సిగరెట్ తాగేవాళ్ళన్నా నచ్చదు. అయితే దూరంగా ఉండు. నీ మేనర్స్ నాకు నచ్చలేదు. నీకు నచ్చేదేంది? నా మేనేజ్ నాకే నచ్చదు. అందుకే రోజు రాత్రులు మందేసి ఫీల్ అవుతాంట. ఎక్కడి నుంచి వచ్చావు? కడప. నువ్వు సీమ నాటులో కనపడటం లేదే. సీమ నుంచి వచ్చే వాళ్ళంతా నాటు కాదు, సిటీలో ఉన్న వాళ్ళంతా నీటు కాదు. మరి సిటీకి ఎందుకు వచ్చావు? ఎవరైనా సిటీకి ఎందుకు వస్తారు? డబ్బు సంపాదించేదానికి. డబ్బు కోసం ఏమైనా చేస్తావా? నాకు కరెక్ట్ అనిపిస్తే ఏదైనా చేస్తా. నీకు తలతో పాటు తలపొగరు కూడా ఉంది. నువ్వు నాకు నచ్చావు. ఇందాక నచ్చలేదన్నా? నేనంతే, ఈజీగా ఒపీనియన్ మార్చుకుంటాను. నేను నీకు నచ్చానా? అమ్మాయిలు రెండు రకాలు, ఒకటి చాక్లెట్, ఇంకోటి బుల్లెట్. నాకు చాక్లెట్ అంటే ఇష్టం. అంటే నేను బుల్లెట్నా? నువ్వు చాక్లెట్ మాత్రం కాదు. ఇందాక నువ్వు అందగాడివి కాదని సరదాగా అన్నాను. నువ్వు అందగాడివే. థ్యాంక్స్. ఇవాళ నా వారఫలాల్లో ఒక అందమైన అమ్మాయిని కలుసుకుంటా అని రాసింది. నువ్వు నన్ను వదిలేస్తే వెళ్ళి కలుసుకుంటా. నేను ఇంకా వెళ్ళమని చెప్పలా. నువ్వు రమ్మన్నావని రాలా, నీ మ్యాటర్ ఏందో తెలుసుకుందామని వచ్చా. ఏం తెలుసుకున్నావు? బ్యూటీ విత్ బ్రెయిన్స్, డేంజరస్ కాంబినేషన్. మిస్టర్, నాలో నీకు టెస్ట్ బ్యాట్స్మెన్ కనిపిస్తున్నాడు. జహీర్ ఖాన్ లాంటి ఫాస్ట్ బౌలర్ కూడా ఉన్నాడు తెలుసా? ఏందిరా నీ కూడా? అరే యు మీన్ నన్ను? అరే ఓకే, ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను. సరే రెండోసారి. ఏందిరా నీ గొడవ? రెండోసారి కూడా అరే ట్వైస్. ఓకే, నీతో నాకు గొడవద్దు. నాకు క్లారిఫికేషన్ కావాలి. ఇందాక ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఎవడరా అంటే ఈ ఎదవా నువ్వన్నాడు. నువ్వు చెప్పు, నువ్వు అందగాడివా నేను అందగాడినే? అరే ఎదవా నువ్వే. ఎదవా అన్నాడు. నన్ను అందగాడన్నట్ట ఎదవన్నట్ట? అన్నా నీకు ఆ డౌట్ వచ్చిందంటే నేను ఎదవన్నట్టే కదా అన్న. ఇందాక నవ్వినందుకు. హాయ్ శిరీష. హాయ్ శిరీష. వాట్స్ అప్? హావింగ్ ఫన్? అన్నా గక్కడ చూడే. హృదయం కరిగించి వెళ్ళకే, నా మరో హృదయం అది నిన్ను వదలదే. శిరీష డార్లింగ్. బ్రహ్మన్ డార్లింగ్. యా, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ యార్. గుర్తున్నానా? అసలు మర్చిపోతేనే కదా. అప్పుడప్పుడు నీ అందరు నా కల్లోకి వస్తూ ఉంటుంది. రియలీ?
మరి ఎదవలందరింటి వాడెవడో అందంగా ఉన్నాడంటారు. ఏం తీసుకుంటావు? అతనికి నీకు పోలికేం డార్లింగ్. అతనికి అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం రాదు. నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదా? ఓహో, నాకు ఇవ్వలేదు. ఇక్కడి నుంచి మొదలవుద్ది ఆడికి నాకు రగడా. బ్రదర్, నువ్వు అడిగిన 50 లక్షలు తీసుకో. ఈ డబ్బు నాకు కాదు, పెద్దన్నకు పంపించు. ఎలక్షన్ ఫండ్ అని చెప్పు. పెద్దన్నకు సాల్వ్ అవుతుంది, నీకు జయరామ్ గండి చంపేదానికి వీలవుతుంది. ఓకే? ఏయ్, అట్లాడితే నాకు కూడా బ్యాగ్ పంపించు. చెప్పు జీకే. పెద్దన్న ఎలక్షన్ క్యాంపెయిన్ కోసమే ఆ డబ్బు. ఆయనకి నా సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఉంటుందని చెప్పండి. జీకే గాడు ఇంత చెంచాగిరి చేస్తున్నాడంటే నాకేదో అనుమానంగా ఉంది. వాడే గిరి చేసిన మనం గీసిన గిరిలోనే ఉన్నాడు. అది బాటం లైన్. సార్, డబ్బు రెడీగా ఉంది. నమస్తే పెద్ద సార్, మీ ప్రసాదం రెడీ. ప్రసాదం ఏందిరా? అది 180 కోట్లు. ఆయనకి చెప్పు, నాకు టికెట్ రావాలి, గెలిచాక మంత్రి పదవి రావాలి. చెప్పు సార్. ఎనబడింది లేవయ్యా, అంతా ఆయన అనుకున్నట్టే జరుగుతుందని చెప్పు. ఓకే సార్, మీరు తీసుకెళ్ళండి రా. డబ్బు జాగ్రత్త. మన డబ్బు కొట్టేసే మగాడవడరా. హైదరాబాద్ నచ్చిందా బ్రదర్? నచ్చినది, కానీ హైదరాబాద్ లో ఇన్ని గన్స్, ఇన్ని బుల్లెట్స్ ఉంటాయని అనుకోలా. బుల్లెట్స్ లాంటి అమ్మాయిలు కూడా ఉంటారు బ్రదర్. నేను బుల్లెట్స్ అనింది అమ్మాయిల గురించే. ఇంతకీ నీకు ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు బ్రదర్? అందం ఉండే అమ్మాయికి తెలివి అక్కర్లా, తెలివి ఉండే అమ్మాయికి అందం అక్కర్లా, రెండు ఉండే అమ్మాయికి మనం అక్కర్లా. నువ్వు చెప్పింది కరెక్టే బ్రదర్, కానీ మా శిరీష మాత్రం డిఫరెంట్. అందం ఉంది, తెలివి ఉంది, వాటితో పాటు మంచితనం ఉంది, అణుకువ ఉంది. ఆ సంగతి తెలుస్తానే ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ. ఏ మిస్టర్, నువ్వు ఇప్పటి వరకు మాట్లాడింది అండర్ కరెంట్ గా శిరీష గురించి అని నాకు తెలుసు. నాకు ఆ మాత్రం బ్రెయిన్ ఉంది. నీ బ్రెయిన్ బెజవాడలో లివర్ లింగంపల్లిలో ఉండదు అనుకుంటానే. మాటకి మాట. ఏ మిస్టర్, అందం విషయంలో నువ్వు నేను ఒకటే కావచ్చు, బ్రెయిన్ విషయంలో నీకు నాకు తేడా ఉంది. నీ బ్రెయిన్ లో ఒకే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్. 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసా. యునో ఏంటా లుక్కు? ఏంటి కొడతావా? యు వాంట్ టు బీట్ మీ? కమ్ ఆన్, బీట్ బీట్. నేను లేడీస్ మీద చేసేసి ఆడంది నిన్న నన్న. నీకు ఆ డౌట్ వచ్చిందంటే నిన్నే అన్నట్టు డార్లింగ్. డార్లింగా? డార్లింగ్ అనగానే డంగ్ అయిపోయావేంటి? ఎస్, షీఈస్ మై డార్లింగ్. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్. ఇంతకీ మీలో ఐశ్వర్య ఎవరు, అభిషేక్ ఎవరు? మాటకి మాట, కౌంటర్ కి కౌంటర్. నా గురించి నీకు తెలియదు, నేను చాలా 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 డేంజరస్. విన్నావుగా, ఒక్క చాలా కాదు 3 చాలాలు. నీకు మూలశంక ఉన్నట్టున్నది. ఒక్క మూల కాదు, అన్ని మూలలో. డోంట్ లాఫ్ డియర్ ప్లీజ్. శిరీష, డోంట్ లాఫ్ విత్ దిస్ జోక్స్. వెళ్దామా బ్రదర్? కమ్. ఓకే, రండ్రా. ఇందాకేం మాట్లాడుకుంటున్నావు? అమ్మాయిల గురించి. నువ్వు అమ్మాయిలకి దూరంగా ఉంటావనుకుంటా. అమ్మాయిలకు పడినాడు, మందు తాగినాడు ఒకటే. చిన్న మెదడు పనిచేయదు. ఏంటి అందరూ సడన్ గా సీరియస్ అయిపోయారు? శిరీష, నీకేం భయం లేదు. నీ వెనక నేనున్నాను, నా ముందు నువ్వు ఉండంతే.
తోసేయండి రావాన్ని. చస్తారు. మేమే కాదు నువ్వు చస్తావు. పోతే దీంతో పాటు అందరం పోతాం. ఏంది జీకే ఈడైనా జయరాము? ఈడి కోసం ఈ ప్లాన్ వేశారు. ఈడేమో ఆడంగిలా ఆడాలని అడ్డం పెట్టుకున్నాడు. లంచ్ అనుకున్నాను కానీ ఇంత పంచిస్తారనుకోలేదు. పండ్లు తీయండిరా. నా కొడుకులు ఒక్కరు కూడా మిగలరు. ఆగండి రా, ఆవేశ పడకరా నా కొడక. నాయనా వాడు నా తమ్ముళ్ళు అంటాడు. తమ్ముళ్ళ అంటోడే. వీళ్ళంతా మన కోసం చావడానికి ఉన్నారు కానీ మనం వాళ్ళ కోసం కాదు. ఒక పక్క రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇప్పుడు ఏదైనా మనం సంపాదించాలంటే పాలిటిక్స్ గతి. పాలిటిక్స్ లో లీడర్ అవ్వాలంటే ఆ పెద్దలా ఉండాలి, అంతేగాని వీధి రౌడీలా కాదు. నా మాట కొడక, ఆ పెద్దలను చూసి నేర్చుకోరా. ఆడి కింద 100 మంది జనం ఉన్నారు, కానీ మర్డర్లు మనతో చేయిస్తాడు. అయినా నేను చచ్చేలోపు నిన్ను పెద్ద లీడర్ని చేద్దాం అనుకుంటుంటే నువ్వేంట్రా కత్తులు పట్టుకుని కవాతులు చేస్తావు? నీ కోపం నాకు అర్థం కాదురా. కాస్త నేను చెప్పేది కూడా అర్థం చేసుకో. నాకన్నీ తెలుసు. ఆడెవడో కొత్తడు ఊళ్ళోకి వచ్చాడు. ఆ జీకే గారు ఆడు వెంటబడి ఆయన కలుపుకుంటున్నాడు. అంటే వాళ్ళలో ఏదో విషయం ఉన్నట్టుగా. రేయ్, ఖండంలోని చంపడం కష్టం కాదురా. గుండున్నోని చంపాలి అంటే దీని అండ ఉండాలి. టైం కోసం వెయిట్ చేద్దాం, ప్లాన్ చేద్దాం, చేసేద్దాం. అంతవరకు అని ఆడుకొని చుబ్బే పెద్దన్నక. హలో అన్న. జీకే పెద్దన్న చాలా కోపంగా ఉన్నాడు. అన్నా, నేను కావాలని చేయలేదు. వాడే ముందు అటాక్ చేశాడు. నాకు వేరే మార్గం లేదు. నువ్వు లైన్లో ఉండు. ఇదే లాస్ట్ వార్నింగ్. మళ్ళీ ఇలా జరగకూడదని చెప్పమన్నాడు. యు ఆర్ గ్రేట్ బ్రదర్. ఆ సంగతి మాకు తెలుసులేవా? ఓయ్ కడప, నీ గురించి అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను. ప్రత్యక్షంగా చూసి ఇంప్రెస్ అయ్యాను. నువ్వు నాకు నచ్చావు. నేనంతే. కొంచెం పరిచయం అయితే ఎవరికైనా నచ్చేస్తాను. నువ్వు నన్ను కాపాడినందుకు నేను థ్యాంక్స్ చెప్పలేదు కదా? చెప్పదలుచుకోలేదు. నాకెవరైనా సహాయం చేస్తే నేను తిరిగి సహాయం చేస్తాను, కానీ థ్యాంక్స్ చెప్పు ఊరుకోను. నీకు నా నుంచి ఏమైనా సహాయం కావాలంటే అడుగు. అడగకర్లా, జస్ట్ విజిలే. నీకు విజిలేయడం వచ్చు కదా? పెదాలు రౌండ్ చేసి దానిలోంచి గాలి వదటం, ఇలా. వస్తుందో రాదో అని ట్రై చేసిన వచ్చినది. నీకు ఈ సిటీలో బుల్లెట్సే కానీ చాక్లెట్స్ దొరకవు. ఇక్కడ లంగావణి వేసుకున్న అమ్మాయి వచ్చి చూసారా? జై హనుమాన్ జ్ఞాని గుణ సాగర మాకేందుకు నీ కష్టాలు స్వామి. జై కపీసి తిహలోకు చాకర ఈ పంట సచ్చినాలు నా వెంట ఎందుకు పడతావు దేవుడా? రామదూత లంగావణి, దయచేసి నేను ఇక్కడ ఉన్నానని వాళ్ళతో చెప్పకండి. చెప్పకుండా ఉంటే మీ పేరు మీద మా నాన్నగారితో చెప్పి సంవత్సరం పాటు అర్చన చేయిస్తానండి. మళ్ళా చెప్తే శాపం పెడతానండి. నా శాపం చాలా పవర్ఫుల్ అండి. ఓహో, రౌడీస్ ఈడ ఉండదే తీసుకోండి. ఇది చాలా అన్యాయం అండి. అరే ఏంట్రా అవుతుంది? మిమ్మల్ని కాదండి, ఏంటి? ఏమండి, ఆ మరక పోదండి. దేవుడిచ్చిన మరక. ఇదే నా శాపం. తీసుకోండిరా, తీసుకోండి. చిన్న మడత. ఆడపిల్లని ఎవరన్నా టచ్ చేస్తే నేను చూడలేను. టచ్ చేయకుండా తీసుకోండి. నిన్ను చంపేసి తీసుకెళ్తాం రా.
మూడ్లోకి వచ్చినా అప్పుడే పారిపోతారేంద్రా? రేయ్ నాకు టీ చెప్పరా. సరే అన్న. కాపాడినందుకు ధన్యవాదాలండి. నిన్ను కాపాడితే నన్ను శపించినావు. ఇప్పుడు మరకపోతుందో లేదో అని టెన్షన్ గా ఉన్నది. ఆ మరక పోతుందండి, పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సరిపో. మీకు మా కష్టాలు చెప్పుకోవాలండి. అదేంటండి రావణ సంత మా వెంట పడ్డారు? మా నాన్నగారు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజారండి. దేవుడికి వెరీ నియర్ డిస్టెన్స్ లో ఉండే మాకే ఇలా ఉంటే ఇంకా మామూలు జనానికి రక్షణ ఎక్కడండి? అతనెవరో పెద్దన్నట. అంత పెద్దవాడు మా వెంట ఎందుకు పడుతున్నాడో మాకు అర్థం కావట్లేదండి. అసలు ఏం జరిగిందంటేనండి, అక్కర్లా, మీ దగ్గర ఏదో ఉండాది, అది వాళ్ళకి కావాలా? మీకు ఇవ్వడం ఇష్టంలా, దాంతో రన్ను చేసు, అంతేగా? అంతేనండి. కాకపోతే నేను 5 మార్కుల క్వశ్చన్ లో చెప్దాం అనుకున్నాను, మీరు బిట్ క్వశ్చన్ లో చెప్పేశారు. సర్లే పో, పోయి మీ అమ్మ నాయన్ని కలుసుకో. మీరు ఒకసారి మీ సెల్యులార్ ఫోన్ ఇస్తే ఫోన్ చేసుకుంటానండి. తీసుకో. థ్యాంక్స్ అండి. నాన్నగారు, అమ్మా, అయ్యో, పాకిస్తానీ వాడికి కూడా రాకూడదా ఈ కష్టాలు? పౌరోహిత్యం చేసుకునేవాళ్ళం మా మీద ఏమిటి ఈ దౌర్జన్యం? అమ్మా అష్టలక్ష్మి, నువ్వు సేఫే కదమ్మా? నువ్వు సేఫే కదమ్మా? సేఫే నాన్నగారు. అమ్మా మీరు సేఫేనా? నేను సేఫే తల్లి. నువ్వు సేఫే? సేఫేనమ్మా. తమ్ముడు నువ్వు సేఫేనా? నారాయణ నారాయణ. అందరూ నారాయణ. ఈయనే నన్ను కాపాడారు నాన్నగారు. అలాగమ్మా. బాబు, సమయానికి వచ్చి నా కూతుర్ని ఆది మహావిష్ణువులాగా కాపాడారు బాబు. విష్ణునారాయణ గజేంద్ర మోక్షం సిరికించప్పుడు శంకు చక్ర యుగమున చేదో ఈ సంతింపడు. విష్ణువు కాదండి, శివుడు. ఆయనే కదా మన్ని శిక్షించేది. శివ ద డెస్ట్రాయర్. శివోహం శివోహం చిదానంద రూప్. మీ మందంతా ఏడు నుంచి పోతారా? తమరు మందన్నా మా బొందన్నా మేమిక్కడి నుంచి పోలేం బాబు. నారాయణ, అందమైన వాడివి, అందమైన మనసున్న వాడివి. నారాయణ, మా కష్టాలు నీతో చెప్పుకోవాలి బాబు. నారాయణ, గుళ్ళో అర్చకులం మా మీదేమిటి బాబు వన ప్రతాపం? మీరు పోరా? అయితే నేనే పోతా. నారాయణ, ఈ అధ్వాన్నపు నగరంలో మమ్మల్ని ఆదుకునే ఆది విష్ణువు మీరే బాబు. నారాయణ, గజేంద్రుణ్ణి కాపాడిన విష్ణువులా, కుచేలుణ్ణి కాపాడిన కృష్ణుడిలా. నా పొగడ్తలు గిట్టవో. పొగడ్తలంటే గిట్టనే మీ గొప్పతనమే గొప్పతనం బాబు. నారాయణ నారాయణ, మీరు మాకు పెద్దగా సహాయం ఏమీ చెయ్యక్కర్లేదండి. కాస్త పెద్ద మనసు చేసుకుని 2 రోజులు మీ ఇంట్లో తలదాచుకునిస్తే చాలు. నారాయణ, తలలు దాచుకునేదానికి ఇదేమన్నా కోల్డ్ స్టోరేజా? అలా వ్యంగ్య భాష మిళిత దూషణ చేయొద్దు బాబు. నారాయణ, మాకు తెలిసిన ఓ మంత్రి గారు ఉన్నారు, వారితో మా గోడు వెళ్ళబోసుకుందామని వచ్చాము. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నట్ట 2 రోజుల్లో వస్తాట. అంతవరకు కనికరించండి బాబు. నారాయణ, పొద్దున్నుంచి పరిగెత్తి అలసిపోయామండి. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణి తేజొచ్చితి. ఏడ్చొద్దు, ఏడ్చేవాళ్ళంటే నాకు పడదు. మేం కావాలని ఏడవడం లేదండి, దానంతటా అదే వస్తుంది సిచ్యువేషన్ అనుగుణంగా. సరే సరే ఏడవండి. నేను అనింది ఉండండి అని. ఏడవండి అంటే వాడుక భాషలో ఉండండి అని కూడా అర్థం. నాన్నగారు భాష ఎంత గొప్పది సుమి. నారాయణ మనసు పరుచుకుంటాడేమో, తొందరగా పదండి నారాయణ. హలో చెప్పు జీకే. బ్రదర్, మనది దుబాయ్ కాంట్రాక్ట్ ఒకటి ఓకే అయింది. ఈ నైట్ కి నేను దుబాయ్ వెళ్తున్నాను. మళ్ళీ 1 వారంలోగా తిరిగి వచ్చేస్తాను. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి బ్రదర్. ఏందో చెప్పు. ఈ వారం రోజులు నువ్వు శిరీషను చూసుకోవాలి. ఆ భగవాన్ గాడు ఒక పక్క చాలా కాక మీద ఉన్నాడు. తనేమో బయటికి వెళ్ళొద్దని చెప్తే వినదు. శిరీషకేం కానివ్వనని వాళ్ళ నాన్నకు మాటిచ్చాను బ్రదర్. ప్లీజ్ హెల్ప్ మీ బ్రదర్. అదేంటి శిరీష, నిన్ను చూసుకోవడానికి నేనున్నాను కదా, ఇంకొకళ్ళు ఎందుకు? ఆపు, నేను ఫ్రూట్స్ కొనుక్కోవాలి. ఎంతమ్మా యాపిల్? 1 15 రూపాయలమ్మా. యాపిల్ అది 15 అమ్మా.
ఆపిల్ 15 రూపాయలేనమ్మా. ఆపిల్ 15 అమ్మా. ఏదైనా 15 రూపాయలేనమ్మా. ఏంటమ్మా ఇక్కడ నిన్నే 14 రూపాయలకు తీసుకున్నాను. ఒక్క రోజులో 1 రూపాయి పెంచేస్తే మేము ఎలా బతకాలి? పోనీ ఆ పక్క కూడా ఉన్నాయి కదా పండ్లు. ఆ పక్క పళ్ళు కొంటే నేను ఫీల్ అవ్వాలిగా నువ్వు ఫీల్ అవుతున్నావేంటి? ఊరికే మీద పడతా అంటే చిరాకు ఉన్నదా? అమ్మాయిలు మీద పడితే చిరాకెందుకో. ఈ డాడీ ఉన్నారు అమ్మాయిలు. బ్రహ్మండాలింగ్ ఇద్దరికి కలిపొకే పంచ్. అర్థమైంది శిరీష, ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఏ మిస్టర్, నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ కావాలా? చచ్చిపో. చచ్చిపోయిన వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. కొత్త బట్టలు తొడిగి అలంకరిస్తారు. జాగ్రత్తగా పాడెక్కిచ్చి మోసుకుపోతారు. దారిలో పూలు పన్నీరు చల్లుతారు. రెండో రోజు సంతాప సభ పెట్టి పొగుడతారు. చచ్చిపో. చచ్చిపో అంటాడేంటి? నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మండాలింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎక్స్క్యూజ్ మీ, స్టాక్స్ నాట్ అలౌడ్. Stacks are not allowed. Okay? దీన్నే పబ్ అంటారు. నువ్వు అసలు చూసుండవు. క్లబ్ అయితే ఏంది, పబ్ అయితే ఏంది, డబ్బులు వదిలించుకుని మబ్బుల్లో తేలేదానికి. రౌడీలో మాట్లాడతావు కానీ మాటల్లో మాత్రం మ్యాటర్ ఉంటుంది. అసలు ఏం చదువుకున్నావు? మనుషుల్ని. ఇతనేనా నువ్వు చెప్పిన హ్యాండ్సమ్? అవును. చాలా స్పీడు. స్పీడే కాదు, మైలేజ్ కూడా ఉండాలి. మీరందరూ మాట్లాడుతుండండి. నువ్వు మేము మాట్లాడుకుంటాం. మా శిరీష మిమ్మల్ని లైక్ చేస్తుంది కానీ మీకా ఇంట్రెస్ట్ కనిపించట్లేదు. నా ఇంట్రెస్ట్ వేరే ఉండాదిలే. మా శిరీష చాలా మంచిది బావా. మంచిదే గానే ఒకే ఒక చెడ్డ లక్షణం ఉండదు. ఏంటి? తెలివి. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఏందో? మీరు కూడా మా శిరీషకి పడిపోయారు. ఎట్టా కనిపెట్టినారు? పార్టీ అయిపోయినది. పాపం బ్రహ్మ. ఈ డబ్బు జాగ్రత్తగా చేర్చు. నేనెవడో నీకు తెలవదులే. భగవాన్ గడ అయ్యా గంగయ్య. నువ్వు ఆ జీకే గండి నమ్మద్దు, ఎదగలేవు. మనం హైదరాబాద్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఓ బోర్డు కనపడుతుంది, వెల్కమ్ టు హైదరాబాద్ అని. దాని అర్థం ఏందో తెలుసా? ఎవరిని నమ్మద్దని. మాటలు బాగా నేర్చావు. కాస్త నేను చెప్పేది కూడా తల్లో దూడ్చుకో. నువ్వు మా జయరాంగాన్ని చంపిన దగ్గర నుంచి నా కొడుకు నీ మీద పేకల దాకా కోపంగా ఉన్నాడు. ఆయన నేను ఆపుతున్నాను కాబట్టే నువ్వు ఇంకా బతికున్నావు. అన్ని తలదీకి ముందే నేను చెప్పేది బొరకెక్కించుకుని మాతో చేరిపో. అన్ని నేను చేయకుండా నేను చూసుకుంటాను. నువ్వు నాకు నచ్చేటట్టు చెప్తే ఆలోచించేవాణ్ణి. బెదిరిస్తే భయపడటానికి నేనేం బుడ్డోణ్ణి కాదు, కడపోణ్ణి. నాతో పెట్టుకోవద్దు, తట్టుకోలేవు. ఏమైనది పంతులు? వారధి కట్టిన వరభద్రాచల వరద. నీకేమైనది? 2 రోజుల నుంచి ఈయన ఏమీ తినలేదండి. ఈయనకి బయట తిండి అస్సలు పడదండి. నువ్వు ఆవేశం తెచ్చుకోకే, అసలే నీకు ఆయాసము రక్తపోటు. ఇక్కడ వండుకోవాలంటే బియ్యం పప్పులు కావాలి.
అవి కావాలంటే బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలంటే ధైర్యం కావాలి. అది మా వంశంలోనే లేదండి. ఇవాళ మా బడుతాయి పుట్టినరోజు. 2 రోజులకే ఎట్లా చిక్కి సగమైపోయాడో చూడండి. నా కడుపున పుట్టినందుకు వాడు ఆ శిక్ష అనుభవిస్తున్నాడు. నారాయణ నారాయణ, నా పుట్టినరోజు గురించి మీరు పట్టించుకోదు నాన్నగారు. మా నాన్నగారు పొట్టలో కాస్త ఆహారం పడేట్టు చూడండి నారాయణ. ఎవరైనా చూస్తే ఏడ టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతుంది అనుకుంటారు. అష్టలక్ష్మి నాతోరా. పిలుస్తున్నారమ్మా, వెళ్ళనా? వెళ్ళమ్మా. వస్తూ వస్తూ ఏదైనా గుళ్ళో ఉంచి కాస్త ప్రసాదం తీసుకురామ్మా. వంటయ్యలుగా మీ నాన్నగారు తింటూ ఉంటారు. ఏమండి, ఆయన మున్సిపల్ ఆఫీసర్ కాదండి, దేవుడు. కాస్త దండం పెట్టుకోండి. నేను ఆయన్ని ఇసిగించలే గానీ నువ్వు గాని. శ్రీ మహావిష్ణు పరమాత్మ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అయ్యో, మేం ప్రేమికులం కాదండి. అయినా ఆయన నేను ప్రేమించడం ఏంటండి? నేనన్నది మిమ్మల్ని కాదమ్మా, వీళ్ళని. ఓ సారీ అండి. నాకు కాదు చెప్పవలసింది, ఆయనకు చెప్పు. సారీ అండి. ఏమండి అయ్యో, నేను మిమ్మల్ని ప్రేమించట్లేదంటే అర్థం మీకు ప్రేమించే అర్హత లేదని కాదండి. ఇప్పుడు ప్రేమించట్లేదండి అంటే తర్వాత ప్రేమిస్తానని కూడా కాదండి. అలాగని అస్సలు ప్రేమించనని కూడా కాదండి. ఎంతైనా మేము బ్రాహ్మణ్స్, మీరు నాన్ బ్రాహ్మణ్స్ కదండి. అంటే మేము ఎక్కువ మీరు తక్కువ అని కాదండి. వర్ణ సంక్రమం అయితే అగ్రహారంలో పెద్దలు ఆగ్రహిస్తారు కదండి. అంటే మీరు ఒక్కసారి కాశీకి వెళ్ళొస్తే పవిత్రులు అయిపోతారు అనుకోండి. అలా చెప్పి మీరు అపవిత్రులు కాదండి. అయ్యో, ఎలా ఆపాలో అర్థం కావడం లేదండి. ప్రసాదం మర్చిపోయానండి. తెచ్చుకోపో. ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా అండి? ఏమనిపిస్తుందండి? ఇంకో కారు వస్తే బాగుండు అనిపిస్తోందండి. అట్టా ఎందుకు అనిపిస్తుందండి? అప్పుడు ఇంకోసారి కౌగులించుకుంటారు కదండి. దానికి కారు ఎందుకండి? మీరేమనుకోనంటే ఒక మాట చెప్తానండి. అనుకున్నా అనుకోకపోయినా చెప్తారులేండి, చెప్పండి. నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే పడ్డానండి. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మీరు కూడా కొంచెం పడ్డారని. ఎట్టా కనిపెట్టేశారండి? ఇలాంటి విషయాల్లో అమలు కాస్త షార్ప్లేండి. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానండి, మీరు మాత్రం చాలా షార్ప్ అండి. హలో, ఏం చూస్తున్నావు? చాక్లెట్ తో ఉండా. చాక్లెట్ అంటే నేనా అండి? నీకు ఈ సిటీలో చాక్లెట్లు దొరకవు కానీ వచ్చిన లంచ్కి తీసుకెళ్ళు. రొమాంటిక్ లంచ్, మన ఇద్దరమే ఉండాలి, ఇంకెవ్వరు ఉండకూడదు. సో ఇదన్నమాట చాక్లెట్. నా పేరు అష్టలక్ష్మి అండి, బ్రాకెట్ లో అమ్ములు. నారాయణ. నా తమ్ముడు ఆదినారాయణ. నారాయణ. ఇది నచ్చిందా నీకు? చాక్లెట్ ఎవరికైనా నచ్చుతుంది. చేతియమని చెప్పు. ఏంటోరా తీయమన బుద్ధి కావట్లేదు. ఆయన నా నడు మీద చెయ్యేసిన దగ్గర నుంచి. నోటి మీద జీవేశాడా? ఎప్పుడు? తర్వాత కౌగులించుకున్నారు కూడా. ఈ కూర నేను విడలేకపోతున్నాను. వెంటనే వెళ్ళి నాన్నగారు చెప్పేస్తా ఉంటూ. చెప్పు, నేను కూడా చెప్తాను. ఏమని? నువ్వు నీ క్లాస్మేట్ ప్రసాద్ గడి లంచ్ బాక్స్ లోంచి ఎగ్ తీసుకున్నావు. సరే సరే, నువ్వు నా నారాయణ ముచ్చిపో, నేను నీ నారాయణ ముచ్చిపోతాను. ఎవరితో చెప్పగానే కాలు పట్టుకుంటాను. చెయ్యి తీసి మాట్లాడొచ్చు. నారాయణ ముద్దస్తున్నారు. శిరీష, నాకు చెప్పకుండా బయటకు వచ్చావేంటి? ఇట్స్ వెరీ బ్యాడ్ నో. నీకేమైనా అవుతుందేమో నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎవరి పేచి? పప్పుకి పన్నామంటే కప్పు లేచిపోతే చూస్తున్నారాయన. వీడెవడు మినీ మహానాడులో ఉన్నాడు? ఈడెవడు నారాయణ? మన కామిక్ రిలీఫా? రేయ్ దద్దోజనం, కొట్టానంటే బొజ్జ బద్దలైపోద్ది. నీతో నాకు మాట్లాడిందికా నారాయణ? నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వు.
వీడిని శపిస్తా. ఏంటి శపిస్తావా? వద్దండి రే వద్దురా, మీరు పర్మిషన్ ఇవ్వకండి. వీడి శాపం చాలా పవర్ఫుల్ అండి. ఏంటి అంత పవర్ఫుల్? అయ్యో అవునండి. పర్మిషన్ ఏంట్రా వీడు పర్మిషన్ ఇవ్వడం, మీరు పర్మిషన్ ఇవ్వడం, వీడు వద్దండి వద్దండి అంటాం. ఏంట్రా పర్మిషన్ ఇస్తే ఇచ్చేయండి. నారాయణ వెయిటింగ్. నారాయణ ఇవ్వండి సార్, ఇవ్వండి పర్మిషన్ ఇవ్వండి. పర్మిషన్ గ్రాంటెడ్. నారాయణ నారాయణ అబ్బా శాంతి. చెప్పించడం అంటే చెంబు తీసుకొని కొట్టడం రా. చెప్పరా మేనేజర్. ఆ కడపడు మన రెస్టారెంట్ లోనే ఉన్నాడయ్యా. అయితే నేను చెప్పినట్టుగా చెయ్యి. అలాగేనయ్యా. ఈ సిటీలో మీ 10 మంది బెస్ట్ అని మీకు ఫోన్ చేస్తున్నా. మీరు ఒకరిని చంపాలి. మనిషికి 10 లక్షలు, మొత్తం ₹1 కోటి నా ముందు పెట్టుకుని ఉన్నా. ఇప్పుడు ఆ నా హోటల్లోనే ఉన్నాడు. మీరు చేయాల్సిందల్లా ఆ డెడ్ బాడీని ప్రూఫ్ కోసం నా కాళ్ళ ముందు పడేయటం, నా ముందున్న కోటి తీసుకెళ్తాం. వాడిని చంపడానికి ఎవడెవరితో ఫోన్ చేయాలా? నారాయణ నారాయణ మొహమాటం లేకుండా తిను. నారాయణ నారాయణ మొహమాట పడే దేహమా ఇది? లంచ్ మధ్యలో బయటకు పంపించేస్తారేంటి? సారీ, బగ్స్ ప్రాబ్లం. ప్లీజ్. హలో శిరీష, ఎక్కడున్నారు? లంచ్ చేస్తున్నా. ఆ రెస్టారెంట్ భగవాన్ గారిది. మీరు అక్కడున్నట్టు వాడికి తెలిసిపోయింది. ఆ గంగయ్య బ్రదర్ తల మీద ₹1 కోటి పెట్టాడు. వాళ్ళు వస్తున్నారు. బ్రదర్కి చెప్పు, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. నారాయణ రెస్టారెంట్ అంతా ఖాళీ అయిపోయిందే. నువ్వు ఆ గంగా నంబర్కి ఫోన్ చేయి. ఎందుకు? ఒరే గంగా, నువ్వు నా తల మీద ₹1 కోటి ఎట్టడం, రెస్టారెంట్ క్లోజ్ చేయడం, వాళ్ళెవరో వచ్చి నన్ను చంపి నా బాడీ నీ దగ్గరికి తీసుకురావడం, ఇదంతా ఎందుకులే గాని నువ్వు ఆడనే ఉండు. నేను ఆడకే వస్తా. డబ్బులు ఆడనే ఉంచు, వాళ్ళని ఆడకే రమ్మను. టైం కలిసి వస్తుంది, మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది. ఏమైంది? ప్రోగ్రామ్ మారింది. నువ్వు ఇప్పుడు భగవాన్ ఇంటికి వెళ్తున్నావా? డబ్బు సంపాదించాలనుకున్నా ₹1 కోటి వస్తుంటే ఎందుకు వదులుకుంటా? డబ్బు కోసం ఎంత రిస్క్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? డబ్బు కోసం ఏమైనా చేస్తా. నేను ఏడున్నా, మీరు 7 ఉంటారు. డబ్బు సంగతి నేను చూసుకుంటా. ఇంతకుముందే తన్నులు తినావు కదరా, చేస్తావు. పైకి డబ్బు తీసుకోండి. ఏంట్రా? కోటిస్తానంది. ఇళ్ళ సిటీలో బెస్ట్ అన్నావు.
చెప్పేది ₹1,00,00,000 నాదే. మీకు అభ్యంతరం లేకపోతే తీసుకుపోతా. నువ్వు తీసుకుపోవా నైనా నువ్వు ఉండరా. కింద నుంచి పై దాకా కనపడ్డాడుగా కొట్టుకుంటే ఇక్కడ దాకా వచ్చాడు. ఆడికి లొంగడంలో తప్పు లేదు. నువ్వు తీసుకుపోవా. అని జోలికి వెళ్ళకరా. కుక్క సాగు చేస్తావు రే. చూసినావా ఈడికాను లొంగిపోమ్మంది. చూసినావా ముసలోని నే పోతున్నా. నా ఆఖరి కొరికి తీర్చు. ఏందో చెప్పు. ఒక ఫోన్ నెంబర్ చెప్తా. నా కలిపి చెప్పు గంగన్న. ఈ కడపడు నన్ను నా సామ్రాజ్యాన్ని కూల్చేశాడు. నా కొడుకుని చంపేశాడు. నేను పోతున్నా. ఎత్తనకు చెప్పు కడప నిడిచిపెట్టదు. రేయ్ ఫోన్ పెద్దన్నకీరా. ఎవడా నువ్వు? ఈడు చెప్పిన కడపండి నేనే. నువ్వు ఎవడో గాని లెక్క పెట్టుకో. రోజులు కాదు గంటలు లెక్క పెట్టుకో. రేపు నీకు పోస్ట్ మార్టం జరుగుతుంది. డాక్టర్లు నీ బాడీలోంచి 25 బుల్లెట్లు బయటికి తీస్తా. ఎదురించేదానికి దమ్ము లేనోడే బెదిరించేదానికి కొత్త కొత్త మాటలు ఎదుక్కుంటాడు. నీ టైం దగ్గర పడింది. నీకు టైం బాగుండి ఏడలేవు. ఉండుంటే నీకు ఇలా పుచ్చలేచేది, రేపు పోస్ట్ మార్టం జరిగేది. నాతో పెట్టుకున్న వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు. నువ్వు పెట్టుకున్నావు, నీకు చావు మూడింది. ఇది నా వార్నింగ్ కాదు, అల్టిమేట్. డ్రింక్స్ బ్రేక్ అయిపోయింది కదా. ఈ ఓవర్ లో వికెట్ ఎగిరిపోద్ది, స్కోర్ డామన్ పడిపోద్ది. మన బెట్టింగ్ 10,000. ఏంటో ఇది బిర్యానీలో బొద్దింగ్ వచ్చింది. అవునా? మా హోటల్లో బొద్దింగులు ఉండవే, మిడతలు ఉంటాయి. చూస్తాను, అయ్యే బాగుంటాయి. ఏ ఓవర్ లో వికెట్ పడిపోద్దో, ఏ ఓవర్ లో 6 కొడతారో మనం ముందే ఊహించగలం. అదే మన 6th సెన్స్. డబ్బు గురించి నువ్వు ఆలోచించుకో, అది ఎప్పుడు మన బ్యాక్ ప్యాకెట్ లో ఉంటది. యా బెట్టింగ్ నేను ఆల్వేస్ రెడీ. అవును నేను చెప్తున్నాను కదా. యా పరుసు నీదా తమ్ముడు. ఎవర్రా మీరంతా? ఆ కడపోడు ఏడ్నే ఉంటాడని చెప్పారు. ఎక్కడ రావాడు? డబ్బు కోసం ఎంత రిస్క్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? కడపలో ఉప ఎన్నికలు ప్రకటించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయిని తెలుసుకుందాం.
సాయి చెప్పండి, ఈసారి కడప ఉప ఎన్నికల్లో అధికార పార్టీ రెబల్ అభ్యర్థి దేవేందర్ రెడ్డి నుంచి ఎలాంటి సవాల్ ఎదుర్కొంటుంది? శ్రావణి, అవినీతి ఆరోపణలను ఎదుర్కొని పార్టీ టికెట్ పోగొట్టుకున్న మాజీ ఎమ్మెల్యే దేవేందర్ రెడ్డి కడపలో రెబల్ గా పోటీ చేస్తున్నాడు శ్రావణి. అయితే ఆయన ఓటర్లని ఎంతవరకు తన వైపు తిప్పుకోగలడు అనేది అనుమానమే శ్రావణి. రైట్ సాయి, కానీ కడపలో పేదవాళ్లకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ మంచి వ్యక్తిగా పేరున్న డాక్టర్ నిర్మలాదేవి ఆయనకి మద్దతిస్తున్నారని వెలువడింది. అది ఎంతవరకు నిజం? అదే నిజమైతే ఆయన గెలుపు ఖాయం శ్రావణి. ఎందుకంటే ఇక్కడ పేదవాళ్లు ఆమెని ఒక మదర్ తెరిసాలా చూస్తారు. ఒక్కసారి ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఎవరికి ఓటేయమంటే వాళ్ళకే ఓటేస్తారు ఇక్కడి ప్రజలు. నిర్మలమ్మ, నువ్వు నాకు మద్దతు ఇస్తావు. అన్నా అన్నా, ఆకలిస్తుందన్నా, తినేదానికి ఏదైనా పెట్టన్నా ప్లీజ్ అన్నా. మీ అమ్మ నాన్న ఎక్కడా? మా అమ్మ చచ్చిపోయినది, మా నాన్న జైలుకి వెళ్ళాడు. అయ్యో, సరే నాతోరా. లక్ష్మమ్మ, ఇక నుంచి వీడు మన దగ్గరే ఉంటాడు. అట్నే అమ్మా. దండాలమ్మా. గుడ్ మార్నింగ్ మ్యామ్. హలో, ఏం డాక్టర్ అమ్మా? ఎవరండి? దేవేందర్ రెడ్డి. చెప్పండి, ఏం కావాలి? ఈ బై ఎలక్షన్ లో నాకు నీ మద్దతు కావాలి. ఈ రాజకీయాలు నాకెందుకు బాబు, నేనేదో వైద్యం చేసుకునే సామాన్యురాలని. నీ చేతిలో స్టెటస్కోప్ తప్పిస్తే చిల్లి గవ్వలేదన్న సంగతి నాకు తెలుసు, ఆ జనానికి తెలుసు. అందుకే నిన్ను ఆకాశానికి ఎత్తేస్తా ఉండారు. అందుకే నేను మద్దతు అడుగుతాండా. నేనడిగేదానికి కారణం కూడా నీకు తెలుసు డాక్టర్ అమ్మా. నీకు ఇంత పేరు ప్రతిష్ట తెచ్చిపెట్టినది ఆ ఆస్పత్రి, ఆ బిల్డింగ్ నీకు దానంగా ఇచ్చినది ద్రుపద రెడ్డి, మా నాయన. ఆ అధికారంతోనే అడుగుతాండా. నువ్వు మంచివాడివైతే ఎవరి సపోర్టు అక్కర్లేదయ్యా. మంచిగా చెప్తే నువ్వు వినవనే నీ కూతుర్ని కిడ్నాప్ చేయించాను. గంటలో మీడియా నీ కాడికి వస్తాది. నాకు మద్దతు ఇస్తుంటానని చెప్పు, లేకపోతే నీ కూతురు బాడీ నీ ఇంటికాడికి వస్తుంది. ఫీడ్ చేసుకో. మేడం, మీరు దేవేందర్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారా? నేను ఎవరిని సపోర్ట్ చేయటం లేదు. నాకు రాజకీయాలు పడవు. మేడం 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 లేపేండ్రా దాన్ని. అట్నే బావా, బావా దీన్ని లేపేయమంటాడు. చీర ఎలా ఉంది? కలర్ నాకు బాగా నచ్చింది. కాస్త బార్డర్ ఎక్కువైతే బాగుండేది. ఏమంటారు? ఏందైతే నిన్ను కిడ్నాప్ చేసినాము, చంపబోతాండాం. మీ అమ్మాయేమో అట్ట చెప్పినది, నువ్వేమో చీర గురించి మాట్లాడతాండావు. అసలేందే మీ ధైర్యం? నా ధైర్యం ఏంటి కాదు, ఎవరు అని అడగాలి. ఎవరో తెలుసా? సత్య, మా అన్నయ్య. కడప మంచికి చెరుగ్గడ, చెడ్డకి రగడ. ఆయనతో కాసేపు మాట్లాడాక అందరు ఏమంటారో తెలుసా? అస్సలు నువ్వు ఏడుండాల్సిన కాదు భయ్యా. నమస్తే. రైతులకు కూడా లాభం రావాలి కదా. నువ్వు సూపర్ భయ్యా. అన్న ఏడుండాల్సిన కాదురా. కానీ ఇక్కడే ఉంటున్నారు. ఎందుకో తెలుసా? మా కోసం. ఆయన అనాథగా ఉన్నప్పుడు చేర తీసిన మా అమ్మ కోసం. ఆయనకు నేనంటే ప్రాణం. చెల్లెలికి ఓ మంచి సంబంధం తీసుకొచ్చా. ఆడు ఏడ చదువుకుని అమెరికాలో పనిచేసేవాడు కాదు, ఆడు ఆడ చదువుకుని ఏడ సేవ చేద్దాం అనుకున్నాడు. పైగా డాక్టరు, మంచోడు. దాని పెళ్లి సరేరా, నువ్వెప్పుడు చేసుకుంటావు? అవునన్నయ్య, నీ పెళ్లితో పాటే నా పెళ్లి. అయితే పిల్లని చూడండి, పెళ్లి చేసుకుంటా పని అయిపోతుంది. అమ్మా డాక్టర్ అమ్మలో నన్ను వదిలేయండి. చెల్లై కానిద్దామా? నువ్వు మాతో ఉండమంటే ఉండవు, కానీ సంబంధాలు మాత్రం చూస్తావు. అవునరా, నువ్వు కూడా మాతో కలిసే ఉండొచ్చు కదా. అమ్మా, నేను మాసు, నా ఫ్రెండ్స్ మాసు. నేను మీతో ఉంటే మీరే ఇబ్బంది పడతారు. నేను ఏడున్నా మీరు ఏడుంటారు. అయితే ఇప్పుడేమంటావే? అమాయకులకు ఏం జరిగినా ఊరుకోనాయనా. అమ్మ ఫ్యామిలీకి ఏమైనా జరిగితే ఊరుకుంటాడా? ఊరుకోడు. ఏదో ఒకటి చేస్తాడు. ఏం చేసినా నీ దిమ్మ తిరిగిపోయేటట్టు చేస్తాడు. బావా, ఆ అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికాడ దిగబెట్టరా. బావా చెప్పింది చెయ్యి. ఏంద్రా ఇదే? బావా దీన్ని ఇంటికాడ ఇడిసిరమ్మంటాడు. దిమ్మ తిరిగిందా? ఏం జరుగుంటుందో చెప్పనా? చూడు రావయ్యా. ఏందే నీ గోల? త్వరగా రా. ముఖ్యమైన ఫోన్ మాట్లాడుతుంటే ఏంది నసా? అక్కడ చూడయ్యా.
రా దేవేంద్ర అన్న, అన్నం తిందాం. రే హరి గోపయ్య, వాళ్ళందరూ తిన్నారు, నువ్వు ఒక్కడవే తినలా. నువ్వు కూడా తిందువు గాని కూర్చో. కూర్చో. కూరలు అదిరినాయి వదినా, నువ్వేనా చేసింది? అవును. మంచి పెండ్లం, గొప్ప తండ్రి, అంత గొప్ప ఆయన కడుపును పుట్టి నువ్వేంద్రా ఎట్టా తయారైనావు? నిన్ను మెట్టుతో కొట్టాలా? నువ్వు ఇలా చేసిన పనికి ఈ పాటికి నీ ఫోటోకి దండేసేవాళ్ళు నీ వాళ్ళు. ఎందుకు ఊరుకున్నానో తెలుసా? నువ్వు ఆయన కొడుకు కాబట్టి. మీ వాడికి ఫోన్ చేయి. నాతో పెట్టుకోకూడదన్న సంగతి నీ మతికి పెట్టుకో. నాతో రగడ పెట్టుకుంటే నువ్వు మగాడన్న సంగతే మర్చిపోతావు. అమ్మా, ఈ బిల్డింగు, దాని పరిసరాల్లో ఉన్న భూమి దేవేందర్ రెడ్డి గారి తండ్రి కీర్తిశేషులు ద్రుపదరెడ్డి గారు నోటి మాటగా ఏ విధమైన రాతకోతలు లేకుండా హాస్పిటల్ కోసం మీకు దానం ఇచ్చింది. దీని మీద సర్వ హక్కులు వారసత్వ చట్ట ప్రకారంగా వారి కుమారుడైన వీరికే చెందుతాయి. కాబట్టి కోర్టు ఆర్డర్ ప్రకారంగా మీరు 3 నెలల్లో ఈ పరిసరాలు ఖాళీ చేసి వెళ్లాలి. లేదా ఇప్పటి ల్యాండ్ వాల్యూ ప్రకారం 87 కోట్లు చెల్లించాలి. లేకపోతే కోర్టు మిమ్మల్ని బలవంతంగా ఖాళీ చేయిస్తుంది. ఎంతో మంది పేదవాళ్లకు సహాయపడుతున్న ఈ హాస్పిటల్ తీసేస్తే వాళ్ళంతా ఏమైపోతారో. వాళ్ళు నువ్వు కలిసి బజారు పడండి. బజారు ఏంటి బాబు ఇది? అమ్మ ఆపినది కాబట్టి ఆగినా, లేకపోతే కడప రోడ్లంటే ఈడ్చిడ్చి కొట్టి నీ ఇంటి దగ్గర ఇడిచిపెట్టేవాడిని. 3 నెలల పాటు హాస్పిటల్ చుట్టూ కాదు, కడపలో ఏడ కనపడినా ఈసారి కొట్టడం కాదు, పాతి పెడతాను. పోరా. అమ్మా, డబ్బు సంగతి నేను చూసుకుంటా. ఈ ఆసుపత్రి ఆడకి పోదు, ఎప్పటిలాగే నడుస్తుంది. ఇది నా మాట. అగో అన్న, హీరో అవుతాండు. వాడిని హీరో అనకండ్రా, నా ఈగో హర్ట్ అవుద్ది. అయినా వాడేంట్రా రెస్పెక్ట్ ఇమ్మంటే చచ్చిపోమంటాడు, నెత్తెన ₹1 పెట్టానంటే ఇంటికొచ్చి తీసుకెళ్తానంటాడు. ఎక్కడైనా పర్వాలేదురా, శిరీష ముందంటాడు. అంటే అన్నాడు, శిరీషకు వాడి మీద గంట ఎక్కడ కొట్టుద్దో నాకు టెన్షన్ గా ఉంది. అన్నా నీకు ఫ్లాష్ న్యూస్ తెలుసా అన్నా? ఏంట్రా అది? ఆ శిరీష మేడం కి ఆయన మీద ఎప్పుడో గంట కొట్టిందనా? అన్నా, నీకొక స్క్రోలింగ్ న్యూస్ చెప్పమంటావా? ఏంట్రా చెప్పు. గా గుడిలా గంట కొట్టే పోరి బిగిన జంట కోరుకుంటాంది. గా ఇద్దర్లో ఎవరి పంట వండనుందో. పైకి చూస్తున్నావేంట్రా? నువ్వు పైకి చూడనా, గాయన ఎట్లా మంటలు పుట్టిస్తాండు. హీరో అంటే గట్లుండాలి. వాడు హీరో ఏంట్రా? హీరో ఎలా ఉండాలో నేను చూపిస్తా. ఎలా చూపిస్తావు? పట్ట పగలే నగలు కొట్టేస్తా, ఎవరికీ దొరకకుండా బయటికి వచ్చేస్తా, నేనేంటో చూపిస్తా. ఆ డిజైన్ చూపించు. ఓకే సార్. దిస్ ఈస్ కృష్ణప్రసాద్ ఐపీఎస్, స్పెషల్ బ్రాంచ్. చెప్పండి సార్, మీకు ఏ సాయం కావాలి? నో, నేనే మీకు సాయం చేయడానికి వచ్చాను. చార్లెస్ బస్వరాజ్ అనే ఇంటర్నేషనల్ జ్యువెల్ థీఫ్. అంటే అంతర్జాతీయ నగల దొంగ? ఎస్, వాడు మీ షాప్ లో రాబరీ చేయడానికి రాబోతున్నాడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్. నిజమా? దేవుడా. ఎక్కడో వెతుకుతావెందుకు,
ఎదురుగానే ఉన్నాడు. నేను చెప్పినట్టు చెయ్యి, వాడు చచ్చినట్టు దొరుకుతాడు. చెప్పండి సార్, ఏం చేయమంటారు? వాడు మీ షాపుకు వచ్చే నగలన్నీ సంచిలో పెట్టి ఇచ్చేయమంటాడు. మీరు నగరాలు చేయకుండా ఇచ్చే, మేము వాడి కోసం బయట రౌండప్ చేసి ఉంటాం. వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాం. ఆ తర్వాత వాడు జైల్లో గోడలు చూసుకుంటూ కూర్చుంటాడు, మీరు షాపులో గోల్డ్ చూసుకుంటూ కూర్చుంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. బయట సెక్యూరిటీ లేకుండా చూడండి. సెక్యూరిటీ ఉంటే వాడు భయపడి రాడు. సర్దండి. అలాగే సార్, నువ్వు దీవయ్యా. చూస్తామంటా డిప్పి. వెనక్కి తిరగండి. అలాగే సార్. 30 ఇట్లు లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7. అన్నా, నువ్వు నిజంగానే హీరోవే. అవునా? ఆ విషయం తెలియని వాళ్ళకి చెప్పరా. పదా బట్టెక్కు. అన్నా జర లెఫ్ట్ కి సైజు పెట్టరా. అదే అనా అనా ఏమైంది? ఒకడు బ్రాస్లెట్, ఇంకొకటి చైన్. ఒరే కృష్ణప్రసాద్ ఉరఫ్ బసవరాజు, 2 గెటప్పుల్లో వచ్చింది నువ్వే అని నాకు తెలుసురా. ఇప్పుడు నాకు నగలు మిగిలాయి. నగలు కొట్టేసినప్పుడు సీసీటీవీలో రికార్డ్ అవడం వల్ల ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. నీకే బొక్క, బ్రాస్లెట్ బొక్క, చైను బొక్క, వెహికల్ బొక్క. దాంతో పాటు పోలీసుల్ని వెంట పడతారు, నిన్ను బొక్కలో పెడతారు. టోటల్ గా బొక్కే బొక్క. నువ్వు పోనేవరా. బాయ్. మళ్ళా ఏమైనాది పంతులు? పావన జయ జయ పరమాన. అయ్యో గోవిందా, ఏమిటి బాకీ అగ్ని పరీక్ష? కాలి నడకన నీ కొండకొస్తున్నావే. వచ్చినప్పుడల్లా బాబడు ధైర్యకి గుడ్డు కొట్టిస్తూనే ఉన్నావే. నువ్వు ఏడవకే, నీకు అసలే లో బీపీ. నీ ఏడుపు కూడా మేము ముగ్గురు ఏడుస్తానులే తరా కాస్త. ఆపండి. ఇప్పుడు చెప్పండి, అసలు ఏంది మీ కథ? మాది విజయనగరం దగ్గర ఒక పల్లెటూరండి. మా అన్నయ్యకి ఇక్కడ హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందండి. నారాయణ, మా నాన్నగారు పౌరోహిత్యంతో సంపాదించిందంతా పోగు చేసి అన్నయ్యకు ఒక ఫ్లాట్ కొనిచ్చారండి. నారాయణ, కొన్నాళ్ల తర్వాత రౌడీ ముక్కలు మా ఫ్లాట్ దగ్గర అదేదో క్రికెట్ బెట్టింగ్ అంటండి, అది పెట్టారండి. నారాయణ, పెట్టింది కాక మా అన్నయ్యతో ఆ ఫ్లాట్ ఇచ్చే నీకెంతో కొంత ఇస్తామని బెదిరించారు. మా అన్నయ్య ఒప్పుకోలేదండి. వెంటనే వెళ్లి పోలీసులకి ఫిర్యాదు చేశాడండి. అంతే, మా అన్నయ్యని కొట్టి తీసుకెళ్లారండి. మాకు ఫోన్ చేసి మీ వాడు కావాలంటే ఆ ఫ్లాట్ పేపర్లు తీసుకురండి అని చెప్పారండి. పోలీసులకు కంప్లైంట్ చేస్తే అన్నయ్యని చంపేస్తామని బెదిరించారు. దానికి ఇంత ముందు ఏడ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఫ్రెష్ గా ఏడుస్తాడారు? మాకు తెలిసిన మంత్రి గారు ఉన్నారని చెప్పాను కదా బాబు, ఆయన ఈ రోజే దిగబడ్డారు. సరే ఆయన కలుద్దాం కదా అనుకుని ఫోన్ లో విషయం చెప్పాను. మీరు పెట్టుకున్నది పెద్దలతో, నేనేమీ చెయ్యలేను అని ఫోన్ పెట్టేశారు బాబు. వెంకటేశ్వర అంటే మా అన్నయ్య అండి. నారాయణ, మీ అన్న ఫోటో ఉండదా? ఉందండి. అరే గోవర్ధన్ అన్నా, పెద్దన్నకి సిటీలో అడ్డా ఏడుందిరా? పెద్దన్నకు ఒక్కటేంటన్నా, చాలా అడ్డాలున్నాయి. ఆ అడ్డాలన్నీ ఏడాడుంటాయి. కిడ్నాప్ చేసిన వాళ్ళని ఏ అడ్డాలో పెడతారు అన్నా? ఆ డీటెయిల్స్ నాకు కావాలి. అలాగే అన్నా. कौन है? क्या होना है तेरे को? 10 मिनट का काम है, अभी आता हूँ.
है तेरे को 10 मिनट का काम है बोल के కింద నుంచి మీదకి వచ్చిందిరా భయ్ పులి कौन है तू क्या चाह रहे तेरे को अरे चुप मेरा आदमी अंदर है ले जाने के लिए आया ठीक है जब अरे तेरी चल साले ఏంద్రా చూస్తాండావు వచ్చింది కింగ్ తిప్పు అవునన్నా ఎవరు నువ్వు क्या एंट्री मारा है తన్నులు తినేదానికి ఎవరైతే ఏంద్రా చల్ పోట్ వాడిని కొట్టిన నిన్ను కొట్టలేనురా నువ్వు కొంచెం పక్కనున్నమ్మా రారా పెద్దన్నతో పెట్టుకున్నావు అయిపోతావు. ఎవడురా పెద్దన్న? అమాయకుల్ని కిడ్నాప్ చేసేవాడు పెద్దన్న ఎట్ట అవుతాడు? ఎవడమాయకుడు? ఈ కాంతిగాడు పెద్దన్న దగ్గరే ఉంటూ పెద్దన్న డబ్బులు 180 కోట్లు కొట్టేసిన దొంగ నా కొడుకు. అందులో సగం డబ్బు నాది, 10 రోజుల్లో వచ్చి తీసుకుంటా. నందానతో చెప్పు. ఇంత డబ్బు చేతికొచ్చాక ఇక్కడ ఎందుకురా? నందా దగ్గరకు వచ్చే. పెద్దనతో డైరెక్ట్ గా పెట్టుకుని బతకలేనన్న సంగతి నాకు తెలుసురా. ఆ నందాగాడు మా మీద అటాక్ చేసి డబ్బులు తీసుకెళ్లిపోయాడన్నా. వీడిని మన అడ్డాలో ఉంచాం. ఆ నందాగాడిని వెతకండి. వీడు చెప్పింది అబద్ధమైతే లేపేయండి. థ్యాంక్స్ చెలాయ్. థ్యాంక్స్ ఎందుకురా? నీకోసం ఆ మాత్రం చేయలేనా? నాకోసమా? దీనికోసమా? ఇదిగో మేము మాత్రం దానికోసమే. నారాయణ నారాయణ ఏంట్రా నువ్వు ఇంకా క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదా? అది డైలాగులు బానే మేనేజ్ చేశాను, కానీ శ్లోకాలు మేనేజ్ చేయడానికి పడి చచ్చాడ్రా బాబు. ఇదిగో మేడము, శ్లోకాలకి నాకు ఎక్స్ట్రా పేమెంట్. ఇదిగో అమ్మాయో, నాకు ఎక్స్ట్రా పేమెంట్. నీకెందుకు ఎక్స్ట్రా పేమెంట్? నీకు పేమెంటే దండగా, దీంట్లో ఎక్స్ట్రా పేమెంట్. బండోడా నిన్నేరా? ఇదిగో స్ట్రక్చర్ గురించి మాట్లాడుకో. నువ్వు ఇలియానా లాగుండట్టు. నువ్వు అసలు ఏం చేసావే? ఊరిగా కూర్చొని ఏడ్చావంతే. అది కూడా సగం మేమే ఏడ్చాం. అసలు దీంతో మాట్లాడిందిరా. ఇదిగో అమ్మాయి, కాస్త బండి అప్పమ్మా, దీన్ని బయటకు దూసేస్తాము. అందరూ దిగండి. మరి మా పేమెంట్ ఉన్నారయ్యా వీళ్ళు. మనమే ముద్దులంటే వీళ్ళు దేశం. ఇదేంద్రా పేమెంట్ అడిగితే పేమెంట్ మీద పారేసిపోయింది. హలో. సారీ హాన్సు. సారీ ఎందుకు? నీ ప్లేస్ లో నేనున్నా అదే చేసేటోడిని. నీకు నా మీద కోపం లేదా? కోపం ఎందుకు? ఓ పెద్ద అమౌంట్ ఏడ దొరుకుతుందని చూస్తా అంటే నువ్వు నీ అన్న కలిసి కోర్టు చూపించారు. నీకే థ్యాంక్స్ చెప్పాలా? నీకు డబ్బు దొరకాలంటే మేం దొరకాలిగా. దొరుకుతారుగా. అది సాధ్యం కాదుగా.
సాధ్యం కాని పనుల్లోనే ఉండాది అసలు కష్టం. కష్టపడి సాధించిన దాంట్లోనే ఉండాది అసలు మజా. హలో బ్రదర్, ఇవాళ్లే దిగా. నీకో గుడ్ న్యూస్ చెప్పాలి. ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు బ్రదర్? మనకేంది బ్రదర్, ఎప్పుడు కింగే. గుడ్ న్యూస్ ఏందో చెప్పు. నేను శిరీష పెళ్లి చేసుకోబోతున్నా. రేపే నిశ్చితార్థం. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ అంటే చాలదు, నువ్వే దగ్గరుండి అన్ని చూసుకోవాలి. నార్త్ ఇండియన్ డ్రెస్ వేస్తారు పెళ్లిలో, అదేంటి శిరీష? షేర్వాణి. షేర్వాణి వేసుకోవాలి, డాన్స్ చెయ్యాలి, మస్తీ చెయ్యాలి. నువ్వు నన్ను పెద్దనకు పట్టించేదానికి వచ్చినావన్న సంగతి నాకు తెలుసు. ఇంక సోదాపు. పెద్దన్న నీకు ఫోన్ చేసినాడు, నన్ను అప్పగించమని నిన్ను బెదిరించినాడు. అందుకే నువ్వు ఇక్కడికి వచ్చినావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. నీది షార్ప్ బ్రెయిన్. భగవాన్ గాడు పోయాక పెద్దన్నకు నా అవసరం పడింది. పెద్దన్న ముఖ్యమా నువ్వు ముఖ్యమా అని నేను ఆలోచించాను. పెద్దన్నకే ఓటేశాను. ఆయన ఇప్పుడు వస్తున్నాడు. ఇదంతా వింటుంటే నీ బుర్ర తిరిగిపోతోంది కదూ? పోయేస్తా జీకే, పోయి హెయిర్ కట్ చేయించుకోవాలా మళ్ళా రేపు మంగళవారం. కూర్చో బ్రదర్. ఇంగ్లీష్ లో సామెతం జీకే, ఏ ఆయుధం పట్టుకున్నాడు ఆ ఆయుధంతోనే పోతాడు. గన్ నా చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది. ప్రాణాలు నాకు ఉన్నాయి, నీకు ఉన్నాయి. నేను ప్రాణాలకు విలువివ్వను, నువ్వు ఇస్తావు. వాట్ నెక్స్ట్? శిరీష నాతో రా. నాకే నా బుర్ర తిరిగేది, నీకు తిరగద్దా? రా. నీకు 24 గంటల టైం ఇస్తున్నా. వాడిని వెతుకు, మేము వెతుకుతాం. వాడు మాకు దొరక్కపోయినా నువ్వే చేస్తావు, నీకు దొరక్కపోయినా నువ్వే చేస్తావు. వీడేందన్నా మనంట పడ్డాడు? వీడి సంగతి వదిలేరా. వాడు శిరీషను ఎత్తుకెళ్ళిపోయాడ్రా. వాడు శిరీషను ఎత్తుకెళ్ళిపోయాడ్రా. నాకైతే ఎత్తుకెళ్ళినట్టు అనిపించట్లేదన్నా. తనే ఆయన వెంటబడి వెళ్ళినట్టుంది. ఇంకా అర్థం కాలేదన్నా? శిరీష మేడం ఏ రోజు నిన్ను ప్రేమించలేదు, ప్రేమించదు కూడా. ఒక్కసారి లాజిక్ గా ఆలోచించానా? వాళ్ళ నాన్న మీరు కలిసి బిజినెస్ చేశారు. మీరు నచ్చక వాళ్ళ నాన్న దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయిన ఆయన్ని మీరు తెలివిగా అప్పులు పాలు చేసి రోడ్డు మీద పడేటట్టు చేశారు. రోడ్డు మీద పడేసి మళ్ళా శిరీష మేడం కోసం వాళ్ళ నాన్న తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇదంతా అర్థం చేసుకోలేని తెలుగు తక్కువ మేడం కాదన్న శిరీష మేడం. వాళ్ళ నాన్న చేసిన కోట్ల అప్పుల వల్ల ఇన్నాళ్లు బయటికి వెళ్ళిపోకుండా మీతోనే ఉంది. ఆమెను ఇక్కడి నుంచి బయటేసే మగాడు కోసం ఎదురు చూస్తా ఉంది. ఆ మగాడు దొరికాడు, వెళ్ళిపోయింది. అన్నా ఒక్కోసారి నిజాలు చెప్పావంటే నిజంగానే పేల్చేస్తా. అన్నీ తెలివిగా డీల్ చేస్తాం. ఆ అమ్మాయి విషయంలో మిస్ అయ్యావంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యం ఏముండదు. మనిషి అన్నిటినీ అర్థం చేసుకునేదానికి బ్రెయిన్ వాడతాడు, అమ్మాయిని అర్థం చేసుకునేదానికి వాడేది కళ్ళు. ఆ దొంగ మొహం దాని వల్లనే సిటీలో ఉన్న గ్యాంగ్లన్నీ నీ వెంట పడుతున్నాయి. ఆ అమ్మాయి అంటే నాకు కోపం లేదు, పైగా తెలివి చూస్తా అంటే ముచ్చటేసింది. అన్ని చేసెళ్లిన అమ్మాయి మీద కోపం లేదు, నీకోసం ఇంత తపన పడుతున్న నా మీద ఇష్టం లేదు. లేదని ఎవరన్నారు? నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది నీ మీద ఇష్టంతోనే. నువ్వు జీకే దగ్గర ఎందుకుంటావో నాకు తెలుసు. నీకు డబ్బు కావాలా, అది కావాలంటే అష్టలక్ష్మి కావాలా. నా గురించి ఎంతగా ఆలోచించడం ఎప్పుడు మొదలెట్టావు? నువ్వు బుల్లెట్ కాదు చాక్లెట్ అని తెలిసిన కాడి నుంచి.
ఏంది బ్రహ్మం రోడ్డు మీద పడి అట్టా రొప్పుతాడు? నేనే రోడ్డు మీద పెట్టి రొప్పటల్లా జాగింగ్ చేస్తానా. ఈ మధ్య పొట్టొస్తే పోలీసు వాళ్ళు చిక్కుంటే ఆళ్లే కర్ర తీసేవాళ్ళు. నీ పొట్ట ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది ఏపీ హోల్ మొత్తం తెలుసు. శిరీష, మరి నువ్వు తెలుసుకోవడం ఎందుకు అడుగుతున్నావు? మొత్తానికి అందరం రోడ్డున పడ్డాం. ఇంతకీ దాన్ని ఎలా పట్టుకుంటావు? దీన్ని ఉపయోగిస్తే దేన్నైనా పట్టుకోవచ్చు. అష్టలక్ష్మి నటన అయితే తన ఫ్యామిలీగా నటించిన వాళ్ళది కూడా నటనే అవుతాది. వాళ్ళని పట్టుకుంటే చాలు అష్టలక్ష్మి దొరుకుతుంది. ఓ మై గాడ్, ఆ బుడ్డోడు, ఆ నారాయణ రవీంద్ర భారతిలో నాటకంలో చూశాను. నాటక సమాజం నెంబర్ ఇస్తాను, రాసుకోండి. వాళ్ళు ఇప్పుడు సినిమాలో చేస్తా ఉన్నారు. బాబు షార్ట్ లో ఉన్నారు మేడం. షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? There are lots of wicked players in this world. జనులారా, ఈ ప్రపంచంలో చాలా మంది నాటక రాయలు ఉండేది. And they change colors like chameleons. రంగులు మార్చుతూ ఉంటారు. And they eat grass to earn money. డబ్బుల కోసం గడ్డి తింటూ ఉంటారు. పచ్చి గడ్డి జనులారా. And they are sinners. And వాళ్ళు పాపులు. God forgive them. దేవుడా వాళ్ళని క్షమించుడి. Don't punish them. వాళ్ళని శిక్షించకుడి. And they don't know what they are doing. వారే చేయించున్నారా వారికే? నాకే తెలీదు. వారికేమీ తెలియదు. నాకే తెలుసు సార్. No, my son, వారికేమీ తెలియదు. మై లార్డ్, ఆ మాట వారిని చూసి చెప్పండి. ఎవరిని చూసి? నాకు ఏమి తెలియదు. నాకు ఏమి తెలియదు. నేను అబ్బాయి నాకు తెలీదు. నాకు తెలీదు. Run, my son, run fast. వస్తున్నా తండ్రి, వస్తున్నా. Stop here, my son. Yes, my lord. ఏంద్రా నిలిచిపోయినారు? If we run anymore, మేమింకా పరిగెత్తిన రోజు we get tired and will be easily caught. ఆయాసంతో సునాయాసంగా దొరికిపోయేదు. So we stopped here. అందుకే ముందుగానే నిలిచిపోతుంది. సర్లే గానీ అష్టలక్ష్మి ఆడరా? We don't know. మాకు తెలీదు. చెప్పిస్తానని చెంబుతో కొడతావరా? డిప్ప పగిలిపోయింది తెలుసా? నువ్వు ఊరుకోరా. నువ్వు ఊరుకో. లేడీస్ మీద చేయి చేసుకుని అన్నారు కదా సార్. ఇసిగిస్తే లేడీస్ మీద కూడా చేయి చేసుకుంటా. విన్నావా? విసిగిస్తే లేడీస్ మీద కూడా చేయి చేసుకుంటా. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మ. రేయ్ మీరు చెప్పండి రా. We really don't know. మాకు నిజంగా తెలీదు. ఇప్పుడు ఎందుకు కొట్టారు? నువ్వు ఇంతకు ముందు ఇసిగించింది గుర్తుకొచ్చి. అంటే ఎన్నిసార్లు కొడతారు? ఇంతకు ముందు ఎన్నిసార్లు ఇసిగించావు? చాలా సార్లు విసిగించాను. అయితే చాలా సార్లు కొడతా. We know her flat address. మాకు ఆవిడ ఇంటి చిరునామా తెలియదు. అరే రే దొరికింది. అడ్రస్ దొరికిందా? క్రెడిట్ కార్డు బిల్లు. చెప్పండి, ఏం కావాలి? ఏం చేయొద్దు, అట్నే ఉండు, కాసేపు చూసిపోతా. ఎందుకు చూడ్డా? అందమైన బాపు బొమ్మని ఎందుకు చూస్తాం? ఆనందం కోసం. ఎవరా అమ్మాయి? ఎందుకు అడిగావు? మీరు నన్ను ప్రేస్ చేస్తుంటే కోపంగా చూస్తుంటేను. అమ్మాయిలంతే, వాళ్ళకన్నా అందమైన వాళ్ళని చూస్తే తట్టుకోలేరు. జెలసీ. ఇంతగా పొగుడుతున్నారంటే నాతో ఏదో చేయకూడదు చేయిస్తున్నారు. నువ్వు చేయగలిగిందే. ఇది క్రెడిట్ కార్డ్ అకౌంట్ నంబరు. లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏడ జరిగిందో కావాలా? ఎవరిదా అకౌంట్? ఈయన కూతురుది. ఆ కరోనా నా కూతురేంటి? లేచిపోయినంత మాత్రాన కూతుర్ని కూతురు కాదంటావా? కరెక్టే, నా కూతురే మేడం. షీజ్ మై డాటర్, ఓన్ డాటర్. ఏం పేరు ఈయన పేరు? దాంట్లో ఏముండదు? నేను చదివింది MBA, ఎలిమెంటరీ కాదు. కరెక్షన్. ఆ అమ్మాయి ఈయన కూతురు కాదు, కోడలు. కరెక్టే, ఇందా కూతురు, ఇప్పుడు కోడలు. కరెక్టే కరెక్టే. ఆ అమ్మాయి ఈయన కొడుకుతో లేచిపోయింది. ఈ మధ్యన ఈయనకు హార్ట్ అటాక్ వచ్చింది. దాంతో ఈయనకు బుద్ధి వచ్చింది. కొడుకుని కోడల్ని ఇంటికి తీసుకురావాలన్న ఆలోచన వచ్చింది. కరెక్ట్? ఎంత కరెక్ట్ గా చెప్పారు. డీటెయిల్ గా అంతా కరెక్టే. నిజంగానా? నీకు అబద్ధం చెప్తానా? లాస్ట్ ట్రాన్సాక్షన్ బ్యాంకాక్ లో హోటల్ రాయల్ క్లిఫ్ లో జరిగింది.
సిటీలో బయట వాడిని ఒక్కడిని పట్టుకోలేకపోయారు. నీకిచ్చిన గడువు అయిపోయింది. అందుకే వచ్చాను. వాడు నీకే కాదు నాకు కావాలి. మీసాలొచ్చినప్పటి నుంచి దాన్ని ఇష్టపడ్డాను. ఆ సాలాగాడు ఇప్పుడు దాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. రేయ్, నీ తొక్కలో ప్రేమ కథ ఎవడికి కావాలి? నాకు వాడు కావాలి. వాడు మనకు కావాలంటే మనం వాడిని వెతకడం కాదు, వాడే వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చేలా చేద్దాం. వాడు మన దగ్గరికి ఎందుకు వస్తాడా? వాడి ఫ్యామిలీని వెతికి పట్టుకుందాం. అప్పుడు వాడే పరిగెత్తుకుంటూ వస్తాడు. రేయ్, వెళ్ళండ్రా. వాడికి సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నా రేపు ఇక్కడుండాలి. రే బ్రహ్మ, నీ ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉపయోగించి ఓట్లకు తీసే. మిస్టర్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంద్రో నోరు గేర్ మారినది? ఊరు మారింది కాబట్టి గేర్ మారింది. అది ఇండియా, నేను వాంటెడ్. ఇది బ్యాంకాక్, ఇక్కడ నన్ను పీకేవాడు కూడా లేడు. అదా నీ ధైర్యం? You're looking good. Thanks, darling. Oh. Who did it? ఈడు కాదు. ఏంది బ్రహ్మ, నువ్వు కాదన్నా నిన్ను కొట్టినాడు. ఆడు కొట్టినందుకు నాకు బాధగా లేదు గాని నువ్వు ఏంది బెమ్మో అని రాయలసీమ యాక్సెంట్ లో అడుగుతుంటే మండుతుంది. ఏడ మండుతుంది? ఏడ Miss Priya is not in the room, sir. థ్యాంక్స్, విల్ వెయిట్ ఫర్. ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నాడు. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మన్ డార్లింగ్. దీనిలో కూడా ఇన్వాల్వ్ అవ్వా? అష్టలక్ష్మి, ఆ బూట్లు వేసుకుని పరిగెత్తలేవు గాని రా. సారీ అండి. చేసిందంతా చేసి సారీ చెప్తావా? దొంగ మొహ. మండితే మీకెదా మండాల్సింది, మధ్యలో దీనికేంటి? అవును, నీకేంది? దీని మీద నీకు అసలు కోపం లేదా? సారీ చెప్పినది కదా. సారీ చెప్తే వదిలేస్తావా? అయితే ఏం చేయమంటావు చెప్పు. నీ ఫ్రెండే కదా. తన వెనక నుంచి నడిపించేది నువ్వే కదా. వాట్ నాన్ సెన్స్. ఇది నా ఫ్రెండ్ ఏంటి? ఇది నా ఫ్రెండ్ ఏంటి? దొరికిపోయాను లేవే, వదిలే. ఏంటి మీ ఇద్దరు ఫ్రెండ్సా? నువ్వు ఉండే. ఎలా కనిపెట్టారు? మీ అన్న పెద్దన్న డబ్బు కొట్టేసి ఇరుక్కున్నాడు. నువ్వు శిరీషకి చెప్పినావు, శిరీష్ నా గురించి చెప్పినది, చాక్లెట్లా నిన్ను సీన్ లోకి దింపినది, మీ అన్న నా చేత బయటికి తెప్పించినది. అవునా? ఏ యాక్టింగ్ లేకుండా నేను అడుగుదాం అనుకున్నా, కానీ నీ తెలివి చూసి కన్ఫ్యూజ్ అయిపోయావు. ఎంతకీ ఎలా తెలుసుకున్నావో చెప్పలేదు. నువ్వు నన్ను కలిసిన మొదటి రోజునే నీ వీపుకున్న టాటూని చూసినా. తరువాత మీరిద్దరు పబ్లో మాట్లాడుకుని చూసిన. ఎక్కడున్నావేంటే? చూస్తే మొత్తం మొదటికి ఏం పర్లేదు లేవే. టేక్ లైట్, డోంట్ వరీ. దానికన్నా ముందు నీ రూమ్ లో మీ ఇద్దరు ఫోటో చూసి. మరి తెలిసి ఎందుకు ఊరుకున్నావు? మీ మ్యాటర్ ఏందో తెలుసుకుందామని ఆగినా. నువ్వు మీ అన్న ఫోటో చూపించగానే మ్యాటర్ 180 crores అని అర్థమైనది. అందుకే వాడిని బయటికి తీసుకొచ్చా. కష్టపడి బయటికి తెస్తే నాకు కూడా టోకరా ఇచ్చారు, నా షేర్ ఇవ్వకుండా. అది కాదే, నీ షేర్ ఇవ్వడానికి ఆ నందగాడు మా షేర్ ఇవ్వలేదు. అది చెప్తే నువ్వు వినలేదు. ఆ నందగాడిని కలవడానికి ఇక్కడికి వచ్చాం. నందాగాడా? వాడెవడు? మీ ఇద్దరు గొడవ పట్టడం నాకు కలిసి వచ్చింది. వాళ్ళని పట్టుకోవడానికి క్లూ ఇస్తామని నాకు అర్థమైనది. అందుకే నీ చేతే చెప్పించా. ఆ బుడ్డోడు, ఆ నారాయణ, రవీంద్ర భారతిలో నాటకంలో చూశాను.
ఇన్నాళ్ళు ప్లాన్ అంతా మాదనుకున్నాం, మీదనమాట. నేనెన్ని ప్లాన్లు వేసినా ఒకటి మాత్రం నిజం, నేను నిన్ను ప్రేమించాను. ముయ్యవయ్యా, డార్లింగ్ అంట డార్లింగ్. నీ వయసేంటి, దాని వయసేంటి? పొట్ట ముందుకు తన్నుకొస్తోంది, వెనకెక్కడో ఎండిపోయింది. నువ్వు దాన్ని అందుకోవాలంటే నెచ్చనేసుకోవాలి. కరెక్ట్ కరెక్ట్, వాట్ యు సెడ్ ఇస్ రైట్. ఏంటేంటి నువ్వే ప్లాన్ వేసావనుకుంటే నీ వెనకాల ఈవిడ ప్లాన్, మీ ఇద్దరి ప్లానే అనుకుంటే మీ ఇద్దరి కంటే ముందు ఈయన ప్లాన్. ఈవిడికేమో మొదటి నుంచి ఈయనంటే ఇష్టం, నేనే మధ్యలో జోకర్ గాండి. నా బతుకుచ్చాడా బ్రహ్మన్ డార్లింగ్. డార్లింగా? ఆ మాట అనొద్దు, నా జీవితంలో నేను డార్లింగ్ అనే పదం విందల్చుకోలేదు. బ్రహ్మన్ డార్లింగ్ నువ్వు ఊరుకో. మీ అన్నాడా? జీవితం గుళ్ళో కెట్ట కొట్టినట్టు ప్రతివారు కొట్టడమే. ఆ కడపోడు ఫ్యామిలీ ఎక్కడుంది? మిమ్మల్ని ఎవరా రౌడీలు పెట్టుకుని పోషిస్తుంది? కడపోడు ఫ్యామిలీ ఎక్కడ ఉంటదిరా? కడపలోనే ఉంటది. కడపలో ఎక్కడ బే? అదిగో అక్కడ. ఆ నందగాడు నన్నే మోసం చేశాడు. వాడు నా వాటనే నాకు ఇవ్వట్లేదు. డబ్బు నీకు ఇచ్చేదానికి వాడి దగ్గర ఉంటే కదరా. ఇంత డబ్బు ఇంత ఈజీగా దొరికింది అనుకోలేదురా. నేను కూడా అనుకోలా. నందగాడా? ఇది ఇంకో ట్విస్ట్, లేటెస్ట్. అంటే నువ్వు వచ్చిన డబ్బు కోసం కదా? కాదు, నందగాడి కోసం. వాడాడున్నాడో తెలిసింది ఈడొక్కడికే, అందుకే పెద్దన్నట నుంచి బయటికి తీసుకొచ్చా. వామ్మో, ఈడు సామాన్యుడు కాదు నాయను. చెప్పరా వాడాడా? నువ్వు నంద కోసం ఎందుకు వెతుకుతున్నావు? డాక్టర్ నిర్మలం ఎక్కడ? అయ్యా. ఏమ్రా, వాడమ్మ దొరికిందా? వాళ్ళ అమ్మ లేదయ్యా, ఈ మధ్యనే చచ్చిపోయింది. మీరే చంపించారయ్యా. నేను చంపి నేను కలిసేటందుకు పోతిరెడ్డి బాబాయ్ వచ్చినారు. దేవేంద్ర, రేపు మా అమ్మాయి నిశ్చితార్థం. నిన్ను పిలిచేదానికి వచ్చినా. నువ్వు ఇంట్లోంచి రావని తెలుసు, మాట వరుసకైనా పిలవాలి కదా, అందుకే వచ్చినా. సొక్క అయింది చండాలంగా, మార్చుకో. పోయిన పరుగు చాలేదా అయింది? పోతాంలే, ఇడుంటావా అయింది? రాయే, చూస్తా ఉండవు. ఇంకా లాభం లేదు బావా. హైదరాబాద్ కి ఫోన్ చెయ్యి, పెద్ద ఆయనకి ఫోన్ చెయ్యి. వద్దురా, ఇంత చిన్నదానికే ఫోన్ చేస్తున్నారా అని అన్న కోపడతాడు. ఇది చిన్నది కా బావా, చాలా పెద్దది. పెద్ద ఆయన వల్లే సాధపడుతుంది. లైన్ లో ఉండు. దేవేంద్ర ఫోన్. ఏందిరా, ఎట్లా ఉండారు? ఏం బాలేదు బావా. ఒక్కడిని పీకలేక నాకు ఫోన్ చేసినారా? అన్నయ్య, ఆడి తక్కువ అంచనా అయ్యద్దు. ఆడి కోపం నీకు తెలియదు అన్నయ్య. పెరిగిన ఎల్లారా, రేపీ పాటికి వాడు ఉండడు. ఆడుంటాడో ఉండడో కానీ నేను మాత్రం ఉండను. నేను మన బెంగళూరు గెస్ట్ హౌస్ పోయినా వాడి తల్లి ఒంటి మీద చెయ్యేస్తేనే నా తమ్ముడిని పబ్లిక్ లో బట్టలు చించి కొట్టాడంట. వాడిని చంపను, వాడి తల్లిని పబ్లిక్ గా చంపిస్తా. వాడేం చేస్తాడో చూస్తా.
హ్యాపీలో ఉన్నారు. ఎవరు అమ్మని చంపాలని చూస్తున్నారా? కాపాడుకుందాం రండిరా. పదండమ్మా పదండి, మీరు లోన పదండమ్మా, మీరు అసలు బయట రావద్దు. అయ్యో, నా కోసం అమ్మాయికులు చచ్చిపోతున్నారు. నా మాట విను. వద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దమ్మా ప్లీజ్. ప్లీజ్ అమ్మా, వెళ్ళొద్దమ్మా. అమ్మా నువ్వు ఉన్నప్పటిలాగానే హాస్పిటల్ నడిపిస్తా, కానీ నువ్వు లేకుండా చేసిన వాళ్ళని మాత్రం పైకి పంపిస్తా. వాడు కూల్గా సిటీలోకి దిగాడు. జయరామ్ని భగవాన్ని లేపేశాడు. నా అంచనా కరెక్ట్ అయితే వాడిప్పుడు నందాన్ని చంపే పనిలో ఉన్నాడు. ఆగండి, పూర్వానుభవంతో చెప్తున్నాను, మనం దిగటం మంచిది కాదు. నందా, బయటికి రా. నీ చావు నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. పెద్దన్న పంపాడా? ఆడికన్నా పెద్దోడు పైవాడు పంపాడు, నిర్మలమ్మను చంపినందుకు పగ తీర్చుకోమని. ఆ రోజు బాగా ఎంజాయ్ చేశాను, ఈ రోజు నిన్ను చంపి ఎంజాయ్ చేస్తాను.
దీన్ని బట్టి చూస్తే వాడి నెక్స్ట్ టార్గెట్ మీరే. వాడి టార్గెట్ నేనేంద్రా, వాడి నా టార్గెట్. వాడిని ఎలా చంపాలో ఐడియా ఇచ్చిన వాడికి ఇవన్నీ. బాంబే నుంచి దావుద్ గ్యాంగ్ ని పిలుద్దామన్నా. చెన్నైలో ఒక మంచి షార్ప్ షూటర్ ఉన్నాడన్నా. నా మాటి నేను దుబాయ్ పారిపోనా అన్నా. పెద్దన్నకే దొరకని నందాగాడిని ఇతికి మరీ చంపాడు. నువ్వు ఆ లెక్క అన్నా. ఇట్రారా. మిమ్మల్ని హర్ట్ చేసుంటే ఐఎమ్ వెరీ సారీ. నువ్వు తెలివైన దానివి. నీ తెలివితో మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయకు, ఓకే? మరి నాకేం చెప్పరా? సార్ శిరీష కూడా ఏదైనా చెప్పండి సార్. తనకు చెప్పిందే నీకు చెప్తాండా. నేను నా తండ్రి చేసిన అప్పు తీర్చడానికి ఈ తప్పు చేయాల్సి వచ్చింది. నిజం సార్, శిరీష ఇస్ వెరీ గుడ్ గర్ల్ సార్. సిగ్గు విడిచి చెప్తున్నాను, నువ్వు లేకుండా నేను బతకలేను. నిజం సార్, జెన్యూన్ ఎమోషన్. ఆ కన్నీళ్లు చూడండి సార్. నువ్వు నాతో కలిసి జర్నీ చేయలేవు, కష్టపడతావు. ఎంత కష్టపడ్డానికైనా సిద్ధమే. చూసారా సార్, ఆ వాయిస్ లా తెగింపు చూడండి సార్. కానీ ఇప్పుడు నేను కష్టపెట్టడానికి సిద్ధంగా లేను. నీకోసం తప్పకుండా తిరిగి వస్తా. రేయ్ పెద్దనా, నా తల్లిని చంపిన వాళ్ళందరినీ వరుస పెట్టి చంపుకుంటూ వచ్చిన. ఇంకా మిగిలింది నువ్వు ఒక్కడివే. నువ్వు యాడ ఏ దిక్కునున్నా నీకు కుక్క చావు చూపిస్తా. సచ్చారెడ్డి, నేను నీ తల్లి సమాధి దగ్గరే ఉన్నాను. ఎందుకున్నానో తెలుసా? ఆ సమాధి పక్కనే నిన్ను నీ చెల్లెల్ని పాతి పెట్టడానికి. ఏం జాతకం రా నీది? నీ తల్లిని చంపినప్పుడు నువ్వు దగ్గరలే. ఇప్పుడు నీ చెల్లెల్ని చంపేటప్పుడు కూడా దగ్గర లేకుండా పోయావు. వాడొచ్చే లోపు దీన్ని చంపి పాతి పెట్టండి. అన్నయ్య, నేను బెంగళూరులో ఉన్న సంగతి ఈడికి తెలిసిపోయిందన్నయ్య. మనం ఒక ఎత్తేస్తే లోపల ఈడు 10 ఎత్తులేస్తాడన్నయ్య. పెద్దనా, ఏం జాతకం రా నీది? నిన్ను ఎట్టా చంపాలని చూస్తా ఉంటే నువ్వే మంచి ప్లేస్ బుక్ చేసుకుని ముహూర్తం పెట్టుకున్నావు. ఎవడ్రా నువ్వు? అందరికీ చెమటలు పుట్టించే నాకు మాట పడిపోయేటట్టు చేస్తున్నావు. ఎవడ్రా నువ్వు? నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా పోయి పోయి వీడితే ఎందుకు పెట్టుకున్నానని? వాణ్ణి నేనే. నన్ను ఎంతగా డిస్టర్బ్ చేసినా నువ్వెలా ఉంటావో చూడాలనుందిరా. వస్తాండా. నేను మగాడిలా నా చెల్లెల్ని కాపాడుకుంటా. నువ్వు మగాడు అయితే నిన్ను నీ తమ్ముడిని కాపాడుకో. రా 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 రా. చెల్లెమ్మా, నువ్వు టెన్షన్ పడద్దు. అరగంటలో వాడిని చంపి మనం లంచ్ పోదాం. నువ్వేనా ఇన్నాళ్ళు నాతో ఆడుకుంది? అన్నయ్య, ఈయన్ని తక్కువ అంచనా వెయ్యొద్దు. ఈడు చూసేదానికి సినిమా హీరోలా అందంగా ఉంటాడు, కానీ ఈడి దెబ్బలు చాలా మందంగా ఉంటాయి. వాడొక్కడు ఏం పిగుతాడ్రా? న్యాయం ఎవరి వైపు ఉంటే వాడు ఒక్కడైనా 100 మందితో సమానం రా. చూడ్రా, నా వెనక జనం, నా పవర్. నీకు పవర్ ఉంటే నాకు పొగరుంది. నీ చేతుల్లో ఆయుధం ఉంటే
నా గుండెల్లో దమ్ముంది. ముందుకొస్తున్నావు, అసలేంటిరా నీ ధైర్యం? తల్లి కోసం పగ తీర్చుకునే వాడికి ధైర్యం, చెల్లెల్ని కాపాడుకునే వాడికి తెగింపు అయ్యే వస్తాయిరా. పోండ్రా, వాడిని చంపి నా తమ్ముడిని తేండి. పోండి. కాసేపట్లో నిన్ను కలుసుకుంటా. నీకు నరకం అంటే ఎట్టా ఉంటుందో చూపిస్తా. నువ్వు పైకి పోయి నరకాన్ని చూసి ఇదంతా కిందనే అనుభవించి వచ్చానే అనుకుంటావు. చంపిస్తా, నీకు పోయిన ధైర్యం తెప్పిస్తా. రా రా రా. నా చెల్లెల్ని చంపాలంటే ముందు నన్ను చంపాలిరా. రా.